మనం నిర్వహించలేదు కానీ ఇది గొప్ప హెచ్చరికగా దేవుడు నియమించినటువంటి కార్యంగా ఉన్నది. రాబోతున్న దినములలో జరగబోయే గొప్ప న్యాయ తీర్పు నాశనము నుండి మనం తప్పించుకునే నిమిత్తము దేవుడిచ్చిన హెచ్చరికలుగా కనబడుచున్నవి. For this all lift up hands and praise God sincerely from the bottom of our heart for a few minutes. దాని కొరకే మన చేతులు పైకెత్తి హృదయాంతరంగములో నుండి యథార్థముగా కొన్ని నిమిషాలు దేవుని స్తోత్రము చేయదము. Hallelujah, hallelujah. Kabala bana sharat rakara shirat rabana dilabahal manantara rakara shirat dilabanaria. Hallelujah, 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 hallelujah. Shaina manandulai nabi karabahadula sarabahadi bikanamanakara shangadam tolabakara rivana dilashara dilaria. Hallelujah, hallelujah. Praise your God, praise your God, praise your God, praise your God, praise your God. As we heard in the morning, God must make us all the real church to live well pleasing to God by all means. ఉదయ కాలము మనం విన్నట్లుగా దేవుణ్ణి అన్ని రీతిలో ప్రియపరిచి సంతోషపరిచినటువంటి ఒక నిజమైన సంఘముగా మనం మార్చబడవలెను. God said there are 3 churches in the world which belong to me. దేవుడు చెప్పి ఉన్నారు, నాకు చెందినటువంటి నాకు సొంతమైన 3 సంఘములు ప్రపంచంలో కనబడుచున్నవని చెప్పి ఉన్నారు. Though millions of churches are functioning all over the world in 198 countries. 190 దేశములలో ప్రపంచమందంతటా అనేక మిలియన్ల సంఘములు కనబడుచున్నప్పటికీ But out of the millions of the churches, God chose only 3 churches for him. ఆ మిలియన్ల సంఘముల్లో కూడా దేవుడు ఈ 3 రకముల సంఘములు మాత్రమే ఆయన ఎన్నుకొని ఉన్నారు. Church means a group of called out people. సంఘము అని చెప్పుచున్నప్పుడు పిలువబడినటువంటి ఒక గుంపు జనాంగముగా కనబడుచున్నారు. Church means the ground and the pillar of truth. సంఘమనగా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Mahatma Gandhi ji once said, there is no religion above the truth. మహాత్మా గాంధీ ఒక పర్యాయమందు చెప్పి ఉన్నారు, సత్యమునకు మించినటువంటి మతమే లేదు అని చెప్పి ఉన్నారు. In any church may be having a very beautiful name and their form of worship may be very, very interesting or exciting, yet if the truth is not there, that's not a real church. ఏ సంఘాన్ని చూసినా కూడా ఒక చక్కని పేరు వారు పెట్టుకొనిచున్నారు, ఒక చక్కని ఆరాధన క్రమాన్ని వారు పెట్టుకొనిచున్నారు, కానీ దానిలో సత్యము లేనట్లయితే అది నిజమైన సంఘము కాదు. So we all must come out of our tradition. అందువల్ల మనమందరం కూడా మన పారంపర్యముల నుండి బయటికి రావలెను. We must never be gloating on our own rituals. మన యొక్క స్వంత ఆచారములను బట్టి మనము ధర్మముగా మాట్లాడుకోకూడదు. Not even we should be satisfied with the Bible knowledge or the knowledge of the doctrines that we have. మనకున్నటువంటి బైబిల్ జ్ఞానముల గురించియో ఉపదేశ జ్ఞానముల గురించియో కూడా మనం అతిశయపడకూడదు. The word must become flesh is what Bible says in John the Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన విధముగా దేవుని యొక్క వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించవలెను. It must be made practical. అది అభ్యాస రూపకముగా మార్చబడవలెను. So these days God must give us all extraordinary divine wisdom to understand this truth and live a Christian life with the true values of Christianity. మనము ఇక అతీతమైనటువంటి దైవ జ్ఞానాన్ని పొందుకొని క్రైస్తవ విలువలను తెలుసుకొని దాని తగిన విధముగా జీవించు వారిగా కనబడవలెను. And this is the last meeting of this series. ఈ యొక్క కూటముల యొక్క చివరి కూటమి ఇదై ఉన్నది. Yes, so I'll just give you a short explanation about the chart that is hanging behind me. నా వెనకాల వ్రాయబడినటువంటి పటము యొక్క క్లుప్తమైన వివరణను నేను ఇవ్వగోరుచున్నాను. About picture number 1, I told you that speaks about the New Testament church. మొదటి పటంలో చూసి ఉన్నాము, దాని అర్థము నూతన నిబంధన సంఘము అని తెలుసుకుని ఉన్నాము. That is written in symbolic manner. అది ఒక సాదృశ్య రూపకములో వ్రాయబడి ఉన్నది. But Bible gives us the meaning or the true definition of that symbol. అయితే ఆ సాదృశ్యం యొక్క పూర్తి వివరణ బైబిల్ గ్రంథం మనకి ఇచ్చుచున్నది. Indian national flag has 3 colors. భారతదేశం యొక్క జాతీయ జెండాకు 3 రంగులు కలవు. With one Ashoka
Ashoka Chakra in the center. దాని మధ్యలో కూడా అశోకుని యొక్క చక్రము కనబడుచున్నది. For common man it is just a flag. సామాన్యునికి అది ఒక జెండా మాత్రమేగానే ఉండెను. But there's a meaning behind it. అయితే దాని వెనుక ఒక అర్థం ఉన్నది. Yes, red speaks about, scarlet speaks about sacrifice. ఆ యొక్క ఎరుపు అని చెప్పినప్పుడు లేక ఆరెంజ్ రంగు అని చెప్పినప్పుడు త్యాగమునకు సూచన. White stands for peace. తెలుపు సమాధానానికి సూచన. Green stands for prosperity. పచ్చదనము ఆ యొక్క అభివృద్ధికి సూచన. Ashoka Chakra speaks about non-violence. అశోక చక్ర అని చెప్పినప్పుడు అహింసకు సాదృశ్యము. So there's a meaning behind it. ఈ విధంగా దీని వెనుక ఒక అర్థం ఉన్నది. Those who know the history, they don't can understand. For others, it's just a flag. చరిత్ర తెలిసిన వారికి ఇదంతా అర్థమగును, మిగిలిన వారికి అది ఉత్తి జెండా వలె కనబడును. On August 15 and Jan 26, they'll hoist it. ఆగస్టు 15వ తారీఖున, జనవరి 27వ తారీఖున దాన్ని ఎగరవేయుదురు. Other days they forget it. మిగిలిన దినములందు దాన్ని మర్చిపోదురు. That is called tradition. అదే ఆ పారంపర్యము. Similarly, in the religions also there are traditions. అదే విధముగా మతములలో కూడా పారంపర్యాచారములు కనబడుచున్నవి. With a great burden for the church and a burden for the ignorance of the people about the truth, we have been conducting these Bible studies to create an awareness in the minds and hearts of every believer and every servant of God. అందువల్లే సంఘం మీద గొప్ప భారముతోనూ ఇటువంటి సత్యముల యొక్క అవగాహన లేదని చెప్పినటువంటి దుఃఖముతోనూ ప్రతి చోట దేవుని సత్యము బయలుపరిచే ఈ వేదపట్న కూటములను ఏర్పాటు చేయుచున్నాము. Symbols and parables, they have their own spiritual significances. సూచనలు, సాదృశ్యములు, ఉపమానాలను చెప్పినప్పుడు వారికి సంబంధించిన వాటి అర్థములు కలవు. Only those who have the knowledge and revelation and the true experience can understand and teach others. దాని గురించినటువంటి తెలివి, ప్రకటన, అనుభవం పొందిన వారు మాత్రమే దాన్ని గ్రహించుకొని ఇతరులకు కూడా చెప్పగలరు. Yes, so if you want to be the real church for God, spend time in praisings, in prayers and in meditation of the word of God. దేవుని యొక్క నిజమైన సంఘముగా మీరు కనబడవలనంటే స్తోత్రముల యందు, ప్రార్థనల యందు, ధ్యానించుట యందు మీరు సమయమును గడుపుడి. In the Old Testament about King David, the word of God says, God chose him a man after his own heart to do his perfect will. పాత నిబంధనలో దావీదు గురించి మనం చెప్పుచున్నాము. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము చేయు నిమిత్తము అతడు తనక దేవుని ఇష్టానుసారైన వ్యక్తిగా దేవుడు దావీదును కనుగొని ఉన్నారు. And he describes about his life's experience through the book of Psalms. అతడు తనకు జీవిత అనుభవాలన్నీ కూడా కీర్తనల గ్రంథము ద్వారా తెలియచేయుచున్నాడు. In the first psalm, the first words he says, blessed is a man who meditates the word of God day and night. మొదటి కీర్తన మొదటి వాక్యములోనే చెప్పుచున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పుచున్నాడు. Read and hear and keep all the things written in the word of God, and after that continue to meditate the word of God. దేవుని యొక్క వాక్యమును వినండి, దాన్ని చదవండి, దాన్ని దాని ప్రకారంగా కైకొనండి, తర్వాత దాన్ని ధ్యానించుటకు కూడా పూనుకొనండి. In meditation your life will be transformed. ధ్యానము మూలముగా మీ జీవితము మార్చబడును. Your life will be quickened. మీ జీవితము జీవింపచేయబడును. In the early days I have seen many servants of God, they always used to meditate the word of God day and night. ప్రారంభ దినాల్లో అనేక మంది పరిశుద్ధులను చూసి ఉన్నాను. రాత్రి పగళ్ళు దేవుని వాక్యమును ధ్యానించు ఉండేవారు. Now people are very very busy bodies. ఇప్పుడు జనులు అనేకమైన పనులలో నిమగ్నమైపోయి ఉన్నారు. They find time for all their personal affairs except for their spiritual affairs. తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి అన్ని పనుల కొరకు సమయాన్ని కేటాయించగలుగుతున్నారు కానీ ఆత్మీయ కార్యములకు సమయమును ఇవ్వలేకపోతున్నారు. That is a deception of the devil or the spirit of Antichrist. అది సాతాను యొక్క మోసముగాను అంత్యక్రీస్తు యొక్క ఆత్మగాను కనబడుచున్నది. So in the first picture the woman represents the church, and the man child whom she gave birth, he speaks about the church that will be raptured when Jesus comes secretly. మొదటి పటంలో కనబడుతున్న స్త్రీ అని చెప్పినప్పుడు సంఘమునకు సాదృశ్యమైనది. ఈ యొక్క మగ శిశువు అని చెప్పినప్పుడు రాకడలో ఎత్తబడుచున్నటువంటి జయం పొందిన పరిశుద్ధులకు సాదృశ్యము. She will flee to the wilderness. ఆమె అరణ్యమునకు పారిపోవును. Wilderness speaks about the earth. అరణ్యమనగా భూలోకమును చూపించున్నది. And the devil will be very furious and wrath against her, and he will follow her to persecute her for 1260 days. ఆమె మీద సాతాను బహు కోపకృత కలవాడి ఆమెను వెంటాడుచు 1260 దినములు ఆమెను హింసించుటకు బయలువెళ్ళును. Revelation 12 verse 6. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యము. The 1260 days are making about 3.5 years.
ఈ 1260 దినములు అని చెప్పినప్పుడు 3.5 సంవత్సరములకు లెక్క ఉన్నది. Yes, so for 3.5 years she will have to go through a great persecution under the hands of the devil or Satan. కాబట్టి ఇక 1200 దినములు అపవాది లేనట్లయితే ఆ అంత్యక్రీస్తు చేతిలో బహు ఉపద్రవములను హింసలను పొందును. Yes, so therefore we must escape that judgment and that persecution or tribulation. కాబట్టి అటువంటి న్యాయ తీర్పును అనగా అటు హింసలను శ్రమలను మనం తప్పించుకొనవలెను. Picture number 2 we have already learned that speaks about the secret coming of Jesus. రెండో పటము గురించి మనం ముందుగానే తెలుసుకుని ఉన్నాము. అది క్రీస్తు యొక్క రహస్య రాకడను చూపించున్నది. And the whole picture speaks about the timeline between the rapture and eternity, or where we are heading to. ఈ యొక్క పటమంతటిని కూడా చూసినప్పుడు రాకడకును ఆ తర్వాత నిత్యమునకు మధ్యలో కనబడుతున్నటువంటి కాల వ్యవధిని చూపించుచున్నది. When Jesus comes secretly, one group of people will be taken up and the other group will be left behind, because it will be elective. యేసు ప్రభు రాకడ యందు ఒక గుంపు వారు ఎత్తబడుదురు, ఒక గుంపు వారు విడవబడుదురు. ఏలయనగా ప్రభు యొక్క రాకడ ఎన్నిక చేయబడిన రాకడ ఉన్నది. The third picture speaks about the third world war. మూడవ పటము చూస్తున్నప్పుడు మూడవ ప్రపంచ యుద్ధమును చూపించుచున్నది. The second coming of secret coming of Jesus will occur either minutes before or during or minutes later, when the rapture when the world war starts. యేసు ప్రభువు రాకడ అనేది ఈ మూడవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు గాని, దానికి ముందు గాని, దానికి తదుపరి గాని ఏ క్షణమందైనను రావచ్చును. Now all those who see the media and read the news and hear the news, they can well understand that the whole world is preparing for the third world war. సామాజిక మాధ్యమాలు చూచుచున్నప్పుడు, వార్తలు వినుచున్నప్పుడు మనకు తెలియచున్నది ఏమనగా సర్వ ప్రపంచము కూడా ఈ మూడవ ప్రపంచ యుద్ధముని ఎదురు చూచుచున్నట్లుగా గ్రహించుచున్నాము. In the first world war, near about 30 million people were killed. మొదటి ప్రపంచ యుద్ధమందు దాదాపుగా 30 మిలియన్ల జనులు చంపబడి ఉన్నారు. In the second world war, it was an atomic war. రెండవ ప్రపంచ యుద్ధం అనేది అణుబాంబులతో కూడిన యుద్ధమై ఉండెను. Yes, from 70 to 85 million people were killed. 70 నుండి 80 మిలియన్ల జనులు దాదాపుగా చంపబడి ఉన్నారు. The world is trying time and again to bring peace and avoid the wars by all means. ప్రపంచం అనేది యుద్ధములను మాన్పివేసి ఎలాగైనా శాంతి సమాధానాలు నెలకొల్పాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించినది. But they miserably failed. కానీ దౌర్భాగ్యముగా అది తప్పిపోయి ఉన్నది. Because prophecy must come to fulfillment. ఎందువలనంటే ప్రవచనములు నెరవేర్పులోనికి రావలసే తీర ఉన్నది. In all these three world wars, God has his one purpose and plan. ఈ మూడు ప్రపంచ యుద్ధములో కూడా దీని వెనుక దైవ సంకల్పం, దైవ ఉద్దేశం అనేది ఉన్నది. The three world wars are centered in Israel. ఈ మూడు ప్రపంచ యుద్ధములకు కేంద్ర బిందువు ఇశ్రాయేలు దేశమే అయ్యున్నది. Only for their sake God has allowed these three world wars. వారి నిమిత్తముగానే దేవుడు ఈ మూడు ప్రపంచ యుద్ధములను అనుమతించి ఉన్నారు. In the first world war, they got their land partly. మొదటి ప్రపంచ యుద్ధములో పాక్షికముగా అనగా కొంత భాగము వారు తమ దేశమును పొందుకొని ఉన్నారు. In the second world war, their land was declared to be called as the land of Israel. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత వారికి దేశమునకు ఇశ్రాయేలు దేశము అని పేరు పెట్టబడెను. In the third world war, మరి మూడవ ప్రపంచ యుద్ధములో they will receive their Messiah. వారు తమ మెస్సీయను పొందుకొందురు. In Hosea we read, హోషేయ పుస్తకములో చదువుచున్నాము, the children of Israel will continue for a very long time ఇశ్రాయేలు జనులు అనేక దినములుగా ఈ విధంగా కొనసాగించుదురు. without a king, without a god, without teraphim. ఒక రాజు లేకుండా, ఒక యాజకుడు లేకుండా, ఒక వారు నడిపించే నాయకుడు లేకుండా అనేక దినములు కొనసాగించబడుదురు. We learned that from AD 70 till AD 1918 they never had a land of their own. క్రీస్తు శకము 70వ సంవత్సరం మొదలుకొని 1918వ సంవత్సరం వరకు వారికంటూ స్వంత దేశము లేకుండానే వారు ఉండి ఉన్నారు. They were scattered all over the world and lived in the other countries like slaves or like captives. వారు సర్వ ప్రపంచంలోకి చెదరగొట్టబడి ఉన్నారు. అనేక దేశములో దాసులుగాను చెరగాను వారు చెదరగొట్టబడి ఉన్నారు. But God promised that he will bring them back once again into their land. అయితే దేవుడు వాగ్దానం చేసినది ఏమనగా ఆ చెదరగొట్టబడిన జనాంగమును దేవుడు తిరిగి తీసుకుని వచ్చెదరు అనే వాగ్దానం చేసి ఉన్నారు. Hosea 3:4 says, for the children of Israel shall abide many days without a king and without a prince
and without a sacrifice, and without an image, and without an ephod, and without teraphim. హోషేయ పుస్తకము 3వ అధ్యాయము 4వ వాక్యములో చూస్తున్నాము, నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలిని అర్పింపకయు ఉందరు. దేవతా స్తంభము కాని ఏఫోదు గాని గృహదేవతలు గాని వారు ఉంచుకొనకయుందురు. This same words is produced in 2 Chronicles 15:3. ఇదే వాక్యము 2వ దినవృత్తాంతాల పుస్తకము 14:3లో చదువుచున్నాము. For many days they will live without a prince. అనేక దినములు వారు రాజు లేక ఉందురు. Afterward, verse 5 says, afterward shall the children of Israel return and seek the Lord their God. 5వ వాక్యములో మనం చూస్తున్నాము, అటు తరువాత దేవుని ఇశ్రాయేలీయులు దేవుని వెదకుటకు ప్రారంభించెదరు. And David their king, దావీదు వారికి రాజుగా ఉండును. and shall fear the Lord and his goodness in the latter days. అంత్య దినములలో వారు దేవునికి భయపడి దేవుని మార్గములో నడుచువారుగా కనబడుదురు. So this promise of God came into fulfillment in 1918. కాబట్టి ఈ యొక్క వాగ్దానము ఎప్పుడు నెరవేరబడిందంటే 1918వ సంవత్సరములో నెరవేర్చబడి ఉన్నది. Even through prophet Amos, God spoke in chapter 9 verse 8. ఆమోసు గ్రంథంలో కూడా దేవుడు అదే విషయాన్ని మాట్లాడి ఉన్నారు. ఆమోసు పుస్తకము 9వ అధ్యాయము 8వ వాక్యము, That God will bring the children of Israel once again. దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెదరు అని సెలవిచ్చి ఉన్నారు. Chapter 9 verse 14 and 15. 9వ అధ్యాయం యొక్క 14-15 వాక్యములు. I'll bring again the captivity of my people of Israel, and they shall build the waste cities and inhabit them, and they shall plant vineyards and drink the wine thereof. They shall also make gardens and eat the fruit of them. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. If you study about the history, the present history of Israel, ఇశ్రాయేలు యొక్క ప్రస్తుత చరిత్రను మనం చదివినప్పుడు, in a short duration of time, no country in the world has ever advanced in technology and in every field as Israel is. అతి క్లుప్తమైన కాలంలోనే ఇశ్రాయేలు వలె ఏ దేశము కూడా సాంకేతిక పరిజ్ఞానం నందు అంతగా అభివృద్ధి పొందలేదు. God promised they shall no more be pulled up out of their land anymore. ఎంత మాత్రము ఇక మీదట వారు దేశములో నుండి ఎన్నడూ బయటికి పెరిగి వేయబడరు అని దేవునికి వాగ్దానమై ఉన్నది. These are all God's design or the plan He has kept for Israel, His own people. ఇవన్నీ కూడా తన స్వంత జనులైన ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలుగాను సంకల్పములుగాను కనబడుచున్నవి. We are not favoring Israel, మనం ఇశ్రాయేలు వైపుగా మాట్లాడుట లేదు, but we are studying about the fulfillment of prophecies, how Bible is very accurate. అయితే బైబిల్ గ్రంథం యొక్క నెరవేర్పు ఎంత చక్కగా ఉన్నదో, దేవునికి వాక్యములు ఎంత సరిగ్గా కనబడుచున్నవో అని తెలుసుకునిచున్నాము. And they are expecting the King David to come. They saw about Jesus. Bible says he is from the offspring of David. రాజైన దావీదు తిరిగి వచ్చినట్లుగా వారు ఎదురు చూస్తున్నారు. అందువల్ల యేసు ప్రభు గురించి చూచుచున్నాము, దావీదు వేరు సంతానముగా ఆయన మరలా వచ్చునని. So in the third world war, మరి 3వ ప్రపంచ యుద్ధమందు I told you it will continue for how many years? ఎన్ని సంవత్సరాలుగా కొనసాగును అని నేను చెప్పాను. 7 years. Good. 7 సంవత్సరములు బాగా చెప్పారు. At the end of the 7th year, 7వ సంవత్సరం యొక్క ముగింపులో there will be a war which is called War of Armageddon. అక్కడ ఒక యుద్ధము జరిపించబడిన, ఆ యుద్ధమునకు పేరే హార్మెగిద్దోన్ యుద్ధము. Yes, Armageddon is a place called Megiddo in Israel. హార్మెగిద్దోన్ అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్లో మెగిద్దోను అనే స్థలమై ఉన్నది. The Antichrist, the false prophet, and the devil will call upon all the kings of the earth to come to fight against Israel in that valley called Megiddo. మెగిద్దో అనే లోయలోనికి సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీరందరూ కలిసి జనములను దేశములను ఇశ్రాయేలుకు విరుద్ధముగా ఆ లోయలోనికి సమకూర్చును. And Israel will find it difficult to withstand his enemies. ఇశ్రాయేలీయులు శత్రువుల దాటికి తట్టుకోలేని పరిస్థితిలో ఉందరు. Zechariah 12th chapter read. జకరియా 12వ అధ్యాయంలో చదువుచున్నాము. When they will come to a place of great desperation. వాళ్ళు గొప్ప నిరాశ నిస్పృహలోనికి వచ్చినప్పుడు, in helplessness, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, and they will cry upon God. వారు అప్పుడు దేవుని చూసి మొర్రపెట్టుదురు. Then God will give them the spirit of grace and supplication.
అప్పుడు దేవుడు వారి మీద కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించెదరు. When they receive the spirit of grace and supplication, వారు ఆ విధంగా కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను పొందినప్పుడు, Zechariah chapter 12 verses 8 down, జకరియా పుస్తకము 12వ అధ్యాయము 8వ వాక్యం నుండి కిందకి చూసినప్పుడు, it shall come to pass in that day that I will seek to destroy all the nations that come against Jerusalem, says God. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షణగా ఉండిను, వారికి విరోధంగా లేచు వారందరినీ ఆయన నాశనము చేయును. This will take place 7 years after the rapture or after the church is taken up. ఇది ఎప్పుడు జరుగుననగా రాకడ తదుపరి అనగా సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరముల పిదప జరిగించబడును. And the last year of the 7 years of tribulation. అనగా 7 సంవత్సరముల శ్రమల కాలం యొక్క ముగింపులో జరుగును. In 10th verse God says, I'll pour upon the house of David and upon the inhabitants of Jerusalem the spirit of grace and supplication, and they shall look upon me whom they have pierced, and they shall mourn for him. 10వ వాక్యంలో చదువుచున్నాము, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపించి ఆత్మను నేను కుమ్మరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఏక కుమారుని విషయమై ఏడ్చినట్లు ఏడువుదురు. In that day shall there be a great mourning in Jerusalem in the morning of morning in the valley of Megiddon. మెగిద్దోను లోయలో ఆ దినమందు గొప్ప ప్రలాపములు జరుగును. This Megiddon is called Armageddon. ఆ మెగిద్దోను అనగానే హర్మెగిద్దోను అయి ఉన్నది. And the land shall mourn, and every family apart, and every family of the house of David apart. దావీదు యొక్క కుటుంబంలోని ప్రతి కుటుంబం కూడా ప్రలాపించుటకు మొదలు పెట్టుదురు. The house of Levi and the priests apart. లేవి కుటుంబంలో ప్రత్యేకముగాను యాజకులు ప్రత్యేకముగాను All will cry upon God and wail and mourn and sigh. వాళ్ళందరూ దేవుని చూసి ఏచుచూ ఉంటారు, మొగ పెడుతూ ఉంటారు, ప్రలాపించి అంగలాచుచూ ఉందిరు. Then will Jesus come openly. అప్పుడు యేసు ప్రభువు బహిరంగముగా వచ్చెదరు. As you see in picture number 13. 13వ పటములో మనం చూచుచున్న విధముగా It is mentioned in the book of Revelation 19 chapter from verse 11 down. అది ఆ వాక్యము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి క్రిందకి చదువుచున్నాము. Jesus will come యేసు ప్రభువు వచ్చెదరు riding on white horse. తెల్లని గుర్రం మీద ఎక్కి ఆయన వచ్చెదరు. Horse is a symbol of power. గుర్రము అని చెప్పినప్పుడు శక్తికి సూచన ఉన్నది. Machineries are made like 1 HP, 2 HP, 1.5 HP, half HP. What do you mean by HP? యంత్రములు అనేవి హెచ్పి అనే ఒక శక్తితో నిర్మాణం చేయబడుచున్నది. హెచ్పి అనగా అర్థం ఏమై ఉన్నది? Horse power. హార్స్ పవర్ అని చెప్పుచున్నాం ఆంగ్లములో. Horse is the most powerful animal. ఎందుకంటే గుర్రము చాలా శక్తివంతమైన జీవిగా కనబడుచున్నది. War horses never sleeps. యుద్ధ గుర్రములు ఎన్నడూ నిద్రపోవు. If they sleep, they lose their strength. అవి నిద్రపోతే వాటి బలాన్ని పోగొట్టుకుంటాయి. War horses will always be ready to hear the sound of the trumpet. యుద్ధ గుర్రములు ఎప్పుడు కూడా బోర యొక్క నాదమును వినుటకి సిద్ధముగా ఉండును. Job says in 39th chapter. యోబు తనకు 39వ అధ్యాయంలో చెప్పుచున్నాడు. When they hear the sound of the trumpet, they say, "Aha." బోర యొక్క శబ్దము వినినప్పుడు అవి ఆహా ఆహా అనను. They are ever ready for battle. అనగా ఎల్లప్పుడూ యుద్ధమునకు సర్వ సిద్ధముగా ఉండును. Therefore horses will never be allowed to sleep. If they sleep, they lose their strength. అందువల్ల గుర్రములు నిద్రపోటకు ఎవరు అనుమతించరు. ఒకవేళ అవి నిద్రపోతే వాటి బలాన్ని పోగొట్టుకుంటాయి. God has called us all as soldiers of Christ. దేవుడు మనందరినీ కూడా క్రీస్తునకు సైనికులుగా ఉండుటకే పిలిచి ఉన్నాడు. We also must get victory over sleeping. మనము కూడా నిద్ర మీద జయమును పొందుకునవలెను. Eating, sleeping, all these things are necessary. తినుట, నిద్రపోవట ఇవన్నీ అత్యవసరమైన కార్యములే. Money also is very, very necessary. డబ్బు కూడా చాలా అత్యవసరమైన విషయమే. But overeating, oversleeping, overspending, these are all sin. కానీ అధికముగా తినటం, అధికముగా నిద్రపోవటం, అధికముగా డబ్బు ఖర్చు పెట్టుకోవటం ఇదంతా కూడా పాపమై ఉన్నది. Do you understand what I say? నేను చెప్పుచున్నది కార్యం అర్థమవుతుందా? Without food we can't live. ఆహారం లేకుండా మనం జీవించలేము. God never says don't eat. తినొద్దు అని దేవుడు చెప్పట్లేదు. But he says don't overeat. Don't have the spirit of surfeiting. కానీ మీరు అధికముగా ఆహారం పుచ్చుకొనవద్దు అనగా తిండిపోతులుగా మారవద్దు. My father taught me eat only 60%. మా తండ్రి గారు చెప్పేవారు 60% మాత్రమే నువ్వు ఆహారం పుచ్చుకో. Yes, 15% drink water.
15% నీళ్లు త్రాగుము. 25% keep your stomach empty. 25% మిగిలింది నీ కడుపు ఖాళీగా ఉంచుకొనుము. When I was 6 or 7 years old, he taught me that. 6-7 సంవత్సరాల వయసులోనే మా తండ్రి గారు ఇలా నాకు నేర్పించి ఉన్నారు. When I started growing, he gave me another lesson. నేను ఎదుగుతున్న కొలది మరొక పాఠాన్ని కూడా నాకు చెప్పి ఉన్నారు. He said, "Sonny, when you eat and get up from the dining table, you must feel hungry." నీవు తిని ముగించి బల్ల మీద నుండి లెగిచుచున్నప్పుడు నువ్వు మరలా ఆకలి కొనే విధముగా ఉండవలెను. Overeating will spoil our health. తిండిపోతుతనము లేక అధికమైన ఆహారము మనకు ఆరోగ్యమును పాడు చేయును. I know it very seriously, therefore I am banking on everybody this truth. ఈ విషయం నాకు చాలా తీవ్రంగా నాకు తెలిసినందువల్ల ప్రతి ఒక్క చోట నేను ఖచ్చితంగా ఉద్ఘాటించుచున్నాను. Money is very very necessary. డబ్బు చాలా అవసరమైన విషయమే. Even our ministry will be shut down if you don't have money. డబ్బు లేకపోతే మన సేవ కూడా మూసివేయవలసి వచ్చును. Without money we can't hire out this building and conduct these prayers. ధనము లేకుండా మనం యొక్క స్థలమును తీసుకొని కుటాలు పెట్టలేము కదా. But love of money is the root of all evil. అయితే ఆ ధనము మీద అపేక్ష దురాశే సర్వ కీడులకు మూలమై ఉన్నది. Yes, like we can eat, we can drink fruit juices. మనము తినవచ్చును, పండ్ల రసములు త్రాగవచ్చును. But if it is intoxicated, కానీ some kind of alcohol, దానిలో ఎటువంటి ఒక మత్తు పదార్థమును కలిపినట్లయితే that is sin. అది పాపమే కదా. Bible never said don't drink lemon juice. మీరు నిమ్మకాయ రసం తాగొద్దని బైబిల్ చెప్పట్లేదు. But it should not be intoxicated. కానీ దాంట్లో ఆ మత్తు పదార్థము కలపకూడదు. You can get angry. నీవు కోపగించుకొనవచ్చును. But you should never have sin in it. కానీ కోపములో పాపం ఉండకూడదు. So Bible we must study very carefully and try to practice. కావున బైబిల్ గ్రంథాన్ని బాగా చక్కగా అర్థం చేసుకుని దాని అభ్యాసములకు తీసుకుని రావాలిను. Yeah, so in the third world war will begin soon after or just before or during the secret coming of Jesus, and it will continue for 7 years. మూడవ ప్రపంచ యుద్ధం అనేది ప్రభు యొక్క రాకడ సమయమందును లేక దాని ముందు దాని వెనుకలో తప్పకుండా జరుగును. అది 7 సంవత్సరములు కొనసాగించబడును. After the world war, the world will be immersed into one government. ఈ యొక్క ప్రపంచ యుద్ధముల యొక్క తదనంతరము ప్రపంచమంతా కూడా కలిసిపోయి ఒకే ప్రభుత్వముగా మార్చబడును. And that government will be the old Roman government. ఆ ప్రభుత్వం ఏమనగా పాత రోమా సామ్రాజ్యమే అయ్యున్నది. Yes. And the word ruler or the kingdom is compared to a beast with the red color or scarlet color, picture number 5. ఆ ప్రపంచ పాలకుడు లేనట్లయితే ఆ ప్రపంచ ప్రభుత్వం అనేది ఎర్రని మృగముతో అనగా మీకు ఇవ్వబడిన కాగితంలోని 5వ పటములో ఉన్న మృగముతో సమానముగా ఉండును. He will receive his seat and power and authority from the devil, picture number 6. అతను ఏం చేస్తాడంటే సైతాను యొద్ద నుండి అధికారాన్ని బలమును సింహాసనమును పొందుకుంటాడని 6వ పటములో చూస్తున్నాము. Picture number 7, it looks like a lamb with 2 horns. 7వ పటము చూడండి, గొర్రె పిల్ల వలె కనబడుచున్నది కానీ 2 కొమ్ములు ఉంటున్నాయి. He will be the false religious one word ruler. అది ఒకే ప్రపంచ అబద్ధమైనటువంటి మత నాయకుడు. Bible calls him as false prophet in Revelation 19 verse 20. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్య ప్రకారముగా బైబిల్ గ్రంథము ఈ మృగానిని అబద్ధ ప్రవక్త అని పిలుచుచున్నది. These 3 will work together as an evil trinity. ఇక 3 కలిసి దుష్టమైన త్రిత్వముగా క్రియ చేయును. They control religion, economy, మతమును ఆర్థిక వ్యవస్థను వారు పట్టుకుంటారు. and world administration are ruling. మరియు ప్రపంచం యొక్క ప్రభుత్వాన్ని లేక పాలనను వారి కట్టుబాటులో ఉంచుకొందురు. In Revelation 13 chapter these things are narrated. ప్రకటన 13వ అధ్యాయములో ఈ విషయములన్నీ వ్రాయబడి ఉన్నవి. And I told you this morning, మరియు ఈ ఉదయకాలం ముందు నేను చెప్పి ఉన్నాను, he will make all the citizens the world to have his number. ఈ లోకములోని పౌరులందరూ కూడా తన సంఖ్య కలవారిగా ఉండినట్లుగా చేయును. And their agenda is, వారి యొక్క లక్ష్యం ఏమనగా, it is mentioned in picture number 8 in the chart that's in the hand. నాకు చేతిలో ఉన్నటువంటి పటంలోని 8వ పటాన్ని చూడండి. Somebody read it. ఎవరైనా చదవండి చిన్న I అక్షరాలతో. have mentioned 10 points in it. అక్కడ 10 పాయింట్లు రాశాను కదా చూడండి. Some youths. ఎవరైనా యవనస్తులు చదవండి అది. What's the first one? మొదటిది ఏంటి? One word leader for political stability. Good. Second one. రాజకీయమైన స్థిరత్వం కొరకు ఒకే ప్రపంచ నాయకుడు. One word government for security. భద్రత కొరకు ఒకే ప్రపంచ 3. ప్రభుత్వము. One word religion for
for unity, because people are divided on the basis of religion. మతముకు సంబంధించి అనేక మంది విభజించబడి ఉన్నారు. So all the religions must be brought into one group. అందువల్ల మతాలన్నీ కూడా ఒకే పట్టులోనికి తీసుకుని రాబడవలెను. There are a lot of historical facts, but I don't have time to explain everything. అనేకమైన చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలు ఉన్నవి కానీ అవన్నీ ఇప్పుడు నేను వివరించలేను. The religious leaders have summoned a meeting. మత నాయకులందరూ కలిసి ఒక సదస్సును ఏర్పాటు చేసుకుని in Saudi Arabia 2 years back. 2 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో ఆ సదస్సును ఏర్పాటు చేసుకున్నారు. They all consented to come under one umbrella or one league. వారందరూ కూడా ఒకే సంస్థ కిందకి లేదా ఒకే గొడుగు కిందకి రావాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. The meeting was held presided by the Pope. అనగా వారందరూ కూడా పోపు మూలముగా వారు నడిపించబడాలని కోరి ఉన్నారు. I have in my file the photographs. నా ఫైల్లో ఆ ఫోటోలన్నీ పెట్టుకొని ఉన్నాను. But only when I give a regular Bible study for 1 year I can explain all these things. నేను కొనసాగించి నేను ఒక సంవత్సర కాలము బైబిల్ స్టడీ నడిపించినట్లయితే ఇవన్నీ మీతో వివరంగా చెప్పగలను. In our days all the prophecies are coming into fulfillment. మన దినములలోనే సర్వ ప్రవచనములు కూడా నెరవేర్పులోనికి వచ్చుచున్నవి. What's the fourth agenda? ఆ యొక్క 4వ వారి యొక్క తీర్మానం ఏమి? One word economic system for equality. సమానత్వం కొరకు ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. There will be no rich and poor in those days. ఆ దినముల్లో గొప్పవారని పేదవారని వ్యత్యాసములు ఉండవు. Russia is not a communal country, it's a communist country. రష్యా దేశం అనేది అన్ని కలిసినటువంటి దేశము కాదు కానీ నాస్తిక దేశముగా కనబడుచున్నది. India also is a secular country, but now it has been converted into communal country. భారతదేశము కూడా మత సామరస్యము గల దేశముగానే ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని కూడా తొలగించబడి ఉన్నవి. What is communism? కమ్యూనిజం అనగా అర్థమేమి? Communism is equalism. కమ్యూనిజం అనగా సమానత్వము. Religion will divide the people. మతమే జనులను విభాగించుచున్నది. Politics will divide the people. రాజకీయాలు జనులను విభాగించుచున్నవి. Money also will divide the people. ధనము కూడా జనులను విభాగించుచున్నది. So the communists are saying there must no rich and poor in our country. కావున కమ్యూనిస్ట్ వారు చెప్పుచున్నారు మన దేశంలో గొప్పవారు పేదవారు వ్యత్యాసం ఉండకూడదు. No religion in our country. మన దేశంలో ఎటువంటి భేదములు కనబడకూడదు. No different parties in our country. మన దేశంలో ఎటువంటి ఒక విభాగములు ఉండకూడదు. That is communism. అదే కమ్యూనిజం అని చెప్పుచున్నారు. That will be made or that will be implemented worldwide during the 7 years of tribulation. 7 సంవత్సరాల శ్రమల కాలంలో అది ప్రపంచ వ్యాప్తంగా అమలులోనికి వచ్చును. When the devil will take hold of the whole world and rule the world through his agent called Antichrist. అంత్యక్రీస్తు అనే తన ప్రతినిధి మూలముగా సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేసే ఆ సమయంలో ఇవన్నీ అమలులోనికి వచ్చును. 5. ఐదోది One word citizenship. ఒకే ప్రపంచ పౌరత్వము. Families will be divided. కుటుంబాలు విభజించబడును. Now father, mother, children, they are all living together. ఇప్పుడు తండ్రి తల్లి పిల్లలు అందరూ కలిసి జీవిస్తున్నారు. In the 7 years of tribulation, మరి 7 సంవత్సరాల శ్రమల కాలంలో you all will belong to the government as government citizen. వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి చెందిన వారిగా ప్రభుత్వ పౌరులుగా ఎంచబడుదురు. Parents cannot claim they are my children. తల్లిదండ్రులు పిల్లలను నా పిల్లలు అని హక్కు చూపించలేరు. Number 6. 6వది depopulation to eradicate poverty. Why corona spread everywhere? ఎందువలన కరోనా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. Till corona came, కరోనా వచ్చేంత వరకు China was the top list of population. చైనా దేశమే జనాభా సంఖ్యలో ఆధిక్యత వహించి ఉన్నది. To kill the people, జనులను చంపు నిమిత్తము they widely spread this sickness called corona, so that only people should be killed and the land should not be destroyed. జనులు మాత్రమే చంపబడాలి, జనాభా సంఖ్య తగ్గిపోవాలి, దేశమైతే పాడైపోకూడదని చెప్పి ఈ మహమ్మారిని వదిలి ఉన్నారు. If in a war the land will be destroyed, యుద్ధమైతే దేశమంతా పాడైపోవును కదా. infrastructure will collapse. ఆ యొక్క కట్టడాలన్నీ కూడా పడిపోతాయి కదా. Yes, so then again to rebuild the land will be very costly. మరి యొక్క దేశమును కట్టడాలు మరలా కట్టాలంటే చాలా ఖరీదైన విషయము. So to reduce population, కాబట్టి జనాభా సంఖ్యను తగ్గించుట కొరకు they create this kind of pandemic. ఇటువంటి యొక్క తెగుళ్లను వదులుచున్నారు. And lakhs and lakhs of people in China died. చైనాలో లక్షలాది జనులు దీని మూలంగా మరణించారు. Their population ratio came down. వెంటనే జనాభా సంఖ్య తగ్గిపోయినది. And India came in the top list. అప్పుడు భారతదేశమే పైకి వచ్చేసింది. What is the population in India? భారతదేశంలో జనాభా సంఖ్య ఎంత చెప్పండి? 140 crores.
140 కోట్లు. In population, we are in the top list. జనాభా సంఖ్యలో మనమే ప్రథమ స్థానంలో ఉన్నాము. Therefore, in India, lynchings and killings are not being considered at all now. అందువల్ల ఇండియా భారతదేశంలో ఈ చంపుకోటాలు ఇక మరణించటాలు ఇవన్నీ కూడా లెక్కలకు తీసుకుని రాబడటం లేదు. If you kill an animal, government will arrest you. ఒక జంతువును చంపినా కూడా ప్రభుత్వం వారు మనుషులను పట్టుకొనిచున్నారు. There's a cinema actor called Salman Khan. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, అతని పేరు సల్మాన్ ఖాన్. One day when he was gone for a shooting in Rajasthan, ఒక దిన ముందు రాజస్థాన్ లో ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు on the way on the road he saw an animal, he shot it down. మార్గ మధ్యంలో ఒక జంతువుని చూసాడంట, అతని దాన్ని కాల్చి చంపాడంట. Case is still in the court. అతని యొక్క కేసు ఇంకనూ కోర్టులో జరుగుతూనే ఉన్నది. So when you kill a cobra, you will be arrested. ఒక నాగుపామును చంపితే కూడా మనం చెరపట్టబడుచున్నాము. But when the Australian and the two sons in Oriya were killed, అయితే ఆస్ట్రేలియన్ వారి యొక్క ఇద్దరు కుమారులు ఒరిస్సా దేశంలో చంపబడినప్పుడు brutally and fatally, చాలా కఠోరంగా వారిని చంపివేసినప్పుడు the court let the assassin free, scot free. కోర్టు వారు ఆ చంపిన వారిని విడుదల చేసి శిక్ష లేకుండా వదిలివేసి ఉన్నారు. That is Indian government. చూడండి, భారతీయ ప్రభుత్వం అట్లా ఉన్నది. Understand? అర్థమైందా? All right. So they tried their best to depopulate. వారు జనాభా సంఖ్యను ఎంతగా తగ్గించాలో అంతగా వారు ప్రయత్నించి ఉన్నారు. And the Illuminatis have a plan. ఇల్యూమినాటి వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉన్నది. I want to teach that, but time doesn't permit. దాని గురించి నేను చెప్పాలనుకున్నాను కానీ సమయం అనుమతించట్లేదు. Yes, only the rich people must rule. ఆ యొక్క ధనవంతులే దేశాన్ని పరిపాలించాలి. The rich and the wise must rule. ధనవంతులు మరియు జ్ఞానవంతులే దేశాన్ని పరిపాలించేయాలి అనే ప్రతిపాదన ఆ ప్రకాశింపబడే గుంపు వారికి ఉన్నది. Poor people, illiterate people, they say they are a burden to the earth. పేదవాళ్ళు, చదువు లేనోళ్ళు భూమికి భారము అని చెప్తున్నారు. That is true also. అది నిజమే కూడా. A poor man, he will never have a job. ఒక పేదవానికి ఎటువంటి ఉద్యోగం ఉండదు. He may be a rickshaw puller. అతను ఒక రిక్షా లాక్కునేవాడుగా ఉంటాడు. But he will say, I have 7 children. కానీ 7 మంది పిల్లలు ఉంటారు ఇంట్లో. Rich people, ధనవంతులు maximum 1. ఒకరు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు At the most 2. అధికమైతే 2 మాత్రమే. You know, there used to be a slogan written in the vehicles, in auto rickshaws and cars. We are 2 and we have 2. మేము 2 మాకు 2 అనే ఒక నినాదాన్ని ఆటోల వెనక, రిక్షాల వెనక రాసి పెడతారు కదా. Have you seen that? మీరు చూసారా అది మాట? Now they changed it. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చారు. We are 2, we must have 1 child only. మేము 2 మాకు ఒక్కరే అనే ఒక మాటను రాయిచున్నారు. Just for generation. ఎందువల్లంటే సంతానం కొరకు. Somehow the world is trying to depopulate. ఎలాగైనా సరే ప్రపంచం అంతట్లో జనాభా సంఖ్యను తగ్గించాలనే ప్రయత్నమే చేయుచున్నారు. During the tribulation period for 7 years. అయితే 7 సంవత్సరముల శ్రమల కాలములో note down 2 verses. 2 వాక్యాలు రాసుకోండి. In the first 3.5 years of tribulation, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలములో Revelation 6:8 says, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం చెప్పుచున్నది, 1/4 of the world population will be killed. ప్రపంచంలోని జనాభా సంఖ్య యొక్క 4 పాళ్లలో 1 పాలు చనిపోవును. By famine. కరువుల మూలముగాను. How? ఎలాగునా? The Antichrist will never give the food. అంత్యక్రీస్తు వారికి ఆహారం పెట్టడు. Because they have to receive his number. ఎందుకంటే వారి సంఖ్యను వేసుకోవాలి కదా. To buy or sell. క్రయ విక్రయములు చేయుటకు. So those who refuse it, they have to die in famine. ఎవరైతే దాన్ని తిరస్కరించుదురో కరువు కాటకాలతో చచ్చిపోవాల్సిందే. Or he'll kill them by sword. లేదా ఖడ్గముతో చంపేస్తాడు. Or by beast. లేదా మృగముల ద్వారా చంపించును. Yes, so by 4 means he'll kill the people. ఈ విధంగా ఈ 4 రీతులుగా జనులను అతను చంపును. What is the world population today? ఈ రోజు జనాభా సంఖ్య ఎంత ఉన్నది? Approximately. దాదాపుగా Loudly. ప్రపంచ జనాభా సంఖ్య 800 crores. 800 కోట్లు. Approximately the present world population. దాదాపుగా ప్రస్తుత ప్రపంచ జనాభా సంఖ్య యొక్క సంఖ్య అంత ఉంది. Revelation 6:8 says, ప్రకటన 6:8 చూస్తున్నాము. All the youth very carefully listen. యవనస్తులందరూ బాగా జాగ్రత్తగా వినాలి. And old people also, if you have the spirit of the youth, you also listen. పెద్దవాళ్ళు కూడా వినండి, యవనస్తులు బాగా శ్రద్ధగా వినాలి. 1/4 of the world population will be killed. ప్రపంచం యొక్క జనాభా సంఖ్యలోని 4వ భాగము చంపబడును. Then what will be the world population? అలాగ అయిపోతే ఎంత మిగిలి ఉంటారు? Sorry? I get it. Isaac Newton, good. ఐజాక్ న్యూటన్ లాగా జవాబులు చెప్తున్నారు, చాలా మంచిది. So 600 crores will be left. 600 కోట్లు మాత్రమే మిగిలిపోతారు. In the first 3.5 years of tribulation. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో అంతమంది In the ఉంటారు. second 3.5 years of tribulation. మరి రెండవ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో Turn your Bible to Revelation again, 9th chapter, 15th verse. మరలా త్రిప్పండి మీ గ్రంథములను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యము. Here we read,
అక్కడ ఏం చదువుతున్నాము? 1/3 population will be killed. మనుషులలోని 3/భాగము సంహరించబడును. How much? ఎంతండి? So out of 600, how much makes on 1/3? మరి 600 కోట్లలో 3/భాగము అనగా ఎంత? 200. 200 కోట్లు. So what will be the remaining? మిగిలిన ఎంత? 400 crores. 400 కోట్లు. So within 7 years, 7 సంవత్సరముల కాలములో, during the Third World War, మూడవ ప్రపంచ యుద్ధ కాలములో, in percentage, how much? ఎంతగా తగ్గిపోయిందని శాతం చెప్పండి. ఎంత శాతం తగ్గిపోయింది? 50% will be killed. 50% చంపబడుతున్నారు. Only 400 crores will be remaining. 400 కోట్లు మాత్రమే మిగిలిపోవుదురు. Thus the agenda of the Illuminatis will come into fulfillment. ఈలాగున ఆ ఇల్యూమినాటి సంస్థ వారి యొక్క ప్రతిపాదనలు నెరవేర్చబడును. Yes, and most of them will be poor people. దానిలో అనేక మంది చాలా పేదవాళ్లే ఉంటారు. Yes, they only will be defenseless. వారు మాత్రమే ఎటువంటి కాపుదల రక్షణ లేని వారుగా ఉందురు. A rich man kills 5 poor people, nobody going to question him. In the court he will come out freely. ధనవంతులైన వారు ఎన్ని కోర్టు కేసులు ఉన్నా సరే డబ్బు ఉంది కదా బయటికి వచ్చేస్తున్నారు. So poor people, for them, పేదవారే అటువంటి వారి కొరకు, they are unwanted creatures. వాళ్ళంతా అక్కరలేని ప్రాణులు ఈ భూమి మీద. They are unwanted weights for the earth. భూమికి అక్కర్లేని భారంగా పేదవాళ్ళు ఉంటున్నారు. Unwanted load for the country, for the world. దేశమునకు ప్రపంచముగా అక్కర్లేని భారము బరువుగా ఉంటున్నారు. Yes, now 2 years back, 2 సంవత్సరాల క్రితము in Burma దేశములో, now they chased out all the Muslims from their country. ఆ దేశంలోని ముస్లింలందరినీ తరిమివేశారంట. You know why? ఎందుకో తెలియనా? Some Muslims went there, కొంతమంది మహమ్మదీలు అక్కడ వెళ్ళారు. so the country they allowed them to stay there. సరే మన దేశంలో మనం ఉండనిచ్చుకున్నారు. But in a very short time, కానీ క్లుప్త కాలంలోనే their strength started growing in millions. వారి యొక్క సంఖ్య అనేది మిలియన్లలో అధికమగుచూ వచ్చెను. The government thought this, if you allow these people, they'll capture our country. వీళ్ళు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మన దేశమంతా ఆక్రమించుకుంటారని ప్రభుత్వం వారు So there was తెలుసుకొని, a big conflict between the Burmans and the Muslims. బర్మా దేశస్తులకు మహమ్మదీయుల మధ్య గొప్ప పోరాటములు కలిగెను. And they chased all of them out. అందరినీ కూడా బయటికి నెట్టివేసి ఉన్నారు. So depopulation is one of their agenda. ఇలాగున వారి జనాభా సంఖ్య తగ్గించడమే ఒక వారి ప్రతిపాదనలో ముఖ్యమైనది. 7th one, 7వది, many tongues, one voice. Many tongues, one voice. అనేకమైనటువంటి నాలుకలు కానీ ఒకే స్వరము. There is a country called Belgium. బెల్జియము అనే దేశం ఉన్నది. Its capital called Brussels. దాని యొక్క రాజధాని బ్రజిల్స్. And that is a capital of the Roman Empire. అది రోమా సామ్రాజ్యం యొక్క రాజధాని. European Union. యూరోపియన్ యూనియన్ యొక్క రాజధానిగా ఉంటున్నది. And they have a parliamentary house. అక్కడ ఒక పార్లమెంటు ఇల్లు కూడా ఉన్నది. When you enter the parliament house, ఆ పార్లమెంట్ లోనికి మనం ప్రవేశించినప్పుడు you will come across a slogan. ఒక నినాదము రాసిపెట్టి ఉంటారు. What is it? అదేంటది? Many tongues, అనేకమైన నాలుకలు, but one voice. కానీ స్వరము ఒక్కటే. About the 7th kingdom which is to rise, ఇంకా తిరిగి లేవవలసిన 7వ రాజ్యము గురించి చూచినప్పుడు Revelation 17 verse 12 says, ప్రకటన గ్రంథం 17-12 చూస్తున్నాము. all the 10 kings will have one mind. ఇక 10 మంది రాజులకు ఒకే మనస్సు ఉండును. If they have one mind means, though they are diverse in language, అనగా ఒకే మనసు అనగా భాషలలో వ్యత్యాసకరముగా ఉన్నను, they all will unanimously speak only one thing. అందరూ ఏకగ్రీవంగా ఒకే కార్యాన్ని పలుకుతూ ఉంటారు. Many voice, అనేక స్వరాలు, అనేక నాలుకలు, but one voice. అనేక నాలుకలు కానీ ఒకే స్వరము. So word of God is coming into fulfillment accurately in our days. చూడండి, మన దినములలోని దేవుని యొక్క వాక్యం ఎంత తూచా తప్పకుండా నెరవేర్చబడుచున్నదో. The morning I told you the language will be, ఉదయకాలం చెప్పాను కదా వారి భాష ఎలాగుండను? what will be the one word language? ఒకే ప్రపంచ భాష. ఏంట భాష పేరు? Digital language for communication. ఆ యొక్క వారి యొక్క సంప్రదింపుల కొరకు డిజిటల్ భాష. If I speak Russian, you cannot understand. నేను రష్యా భాష మాట్లాడితే మీకు అర్థం కాదు కదా. If Russia's code number is 0091 as India, రష్యా కోడ్ నెంబరు 2091 అనుకోని ఇండియా దేశం లాగా you can understand. మీరు అర్థం చేసుకుంటారు, Right? అంతే కదా. What is Indian code number? ఇండియా కోడ్ నెంబర్ ఎంత? +91. +91. So people who use phones, if I say +91, you can understand it is India. మీరు ఫోన్లు వాడేవాళ్ళు +91 అని చెప్పి వచ్చినట్లయితే వెంటనే ఇది ఇండియా ఫోన్ నెంబర్ అని గుర్తుపడతారు. +977. +977 అంటే ఎవరిది? Nepal. నేపాల్ వాడిది. So countries can be easily identified
identified by the number rather than the name. ఈ విధంగా దేశంలోనేవి వాళ్ళ పేర్ల కంటే అధికంగా సంఖ్యల ద్వారా సులభంగా గుర్తుపట్టబడును. When foreigners can call me, I check the number. విదేశాల్లో నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, వెంటనే నంబర్ చూసుకుంటాను. If it is 0063, 0063 వచ్చింది అనుకోండి, call you from Singapore. అది సింగపూర్ కాల్ అని చెప్పి గుర్తుపడతాను. We make out by experience. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నాము. So countries and people all will be identified కాబట్టి దేశాలు number and not by their names. దేశాలు ప్రజలందరూ కూడా పేర్ల బట్టి కాదు సంఖ్యల బట్టి గుర్తుపట్టబడుచున్నారు. Many tongues but one voice. అనేకమైన నాలుకలు కానీ స్వరము ఒక్కటే. Next one. తర్వాతగా చూడండి, abolition of ownership of properties. Ever since the BJP came to power, బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన దినం మొదలుకొని they bring in new laws every time. ప్రతి రోజు కూడా కొత్త కొత్త ఆజ్ఞలను వెలువడించుచున్నారు. And they said all the properties back the year 40 years back, 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ పరీక్షిస్తున్నారు. it must all be computerized. అవన్నీ కూడా కంప్యూటర్ లోకి ఆన్లైన్ లో ఎక్కించాలి. In Andhra Pradesh you cannot buy a land if it has not been uploaded in the online. ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థలం కొనలేము, అది ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ఉంటేనే కొనగలము. We tried to purchase a land for convention. మా కన్వెన్షన్ గ్రౌండ్ కోసమని ఒక స్థలం కొనాలనుకున్నాము. We saw a beautiful place. ఒక చక్కని స్థలాన్ని చూసాము. When we checked online whether that place is a good one or illegal one, ఆన్లైన్ లో మేము చెక్ చేసినప్పుడు ఒక స్థలం మంచిదా ఎలాంటిదని చెప్పి చట్టపరంగా చూసినప్పుడు the government published that this is prohibited land for sale. ఆ యొక్క స్థలము అనేది అమ్మడానికి నిషేధించబడింది అని చెప్పి ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. So we left it. వెంటనే ఆ స్థలాన్ని వదిలేసాము. So and BJP said బీజేపీ వాళ్ళు అంటున్నారు nobody should have benami properties. బినామీ ఆస్తులు ఎవరికి ఉండకూడదు అని చెప్పుచున్నారు. The rich people what they do, they'll buy a house, one in his name, the other house in the wife's name, a third in the daughter's name, the fourth in son's name. ధనవంతులు ఏం చేస్తున్నారు, ఒక ఇల్లునేమో వాళ్ళ పేరులో, ఒక ఇల్లునేమో భార్య పేరులో, పిల్లల పేరులో, కుమారుల పేరులో వేరువేరుగా వారు relatives name, లేదా వారి బంధువుల పేరులో సంపాదించుకుంటున్నారు. owner may be one person, యజమానుడైతే ఒక్కడే ఉంటాడు, registration done in many people's name, కానీ రిజిస్ట్రేషన్ అనేక మంది పేర్లతో చేసుకుంటున్నారు. that's called benami property. అదే బినామీ ఆస్తులు అని చెప్పుచున్నారు. Indian government banned it. భారతదేశ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. It's all the beginning for the one world government. ఇవన్నీ కూడా ఒకే ప్రపంచ ప్రభుత్వానికి నాందిగా కనబడుచున్నవి. We study these things, therefore we get to know. ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి సత్యములన్నీ మాకు తెలియచున్నవి. So during the tribulation period, కాబట్టి శ్రమల కాలములో Antichrist, the world ruler, were ruling. అంత్యక్రీస్తు అనే ప్రపంచ నాయకుడు పరిపాలిస్తున్నప్పుడు Yesterday I saw in the news, నిన్న దినమంత వార్తల్లో చూసి ఉన్నాను. one person was taking a registration paper and tearing it. ఒక వ్యక్తి తన యొక్క ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాన్ని తీసుకొని రెండుగా చింపేసి ఉన్నాడు. So registration papers also are made as legal tender. అదే విధముగా రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా చట్టపూర్వకమైనటువంటి విలువ కలిగిన మార్చబడిపోయింది. It has to be uploaded in the computer. అవన్నీ కూడా కంప్యూటర్ లో అప్లోడ్ చేయబడి ఉండవలెను. People, because they make lot of bogus registrations. ఎందువలనంటే అనేకమైనటువంటి అన్యాయమైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. When I was doing the service in Punjab, నేను పంజాబ్ లో సేవ చేయుచున్నప్పుడు one Sardar came and occupied our land. ఒక సర్దార్ గారు వచ్చి మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. He made a bogus registration. ఆ యొక్క తప్పైనటువంటి రిజిస్ట్రేషన్ Fake registration. ఆ యొక్క తప్పైనటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. I had to approach the police. నేను పోలీసు వారి యొద్దకు వెళ్ళి ఉన్నాను. I faced a lot of difficulties అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాను to get the land back. ఆ తిరిగి నా భూమి నాకు రావడానికి. So people can make fake registrations. ఈ విధంగా ఆ యొక్క తప్పైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా జల్లు చేయిస్తున్నారు. And therefore benami properties will not be acceptable. అందువల్ల బినామీ ఆస్తులు అంగీకరించబడవు. And during those days, ఆ దినములలో your house will belong to the government. మీ ఇల్లు కూడా ప్రభుత్వానికి చెందినదిగా ఉండును. Your children will belong to the government. మీ పిల్లలు కూడా ప్రభుత్వానికి చెందిన వారుగా మారతారు. In America it is already in practice. అమెరికాలో ఇప్పటికే అది అలవాట్లోకి వచ్చేసింది. One brother from Kerala, కేరళలో ఒక సహోదరుడు, when his daughter was doing some mischief, అతని కుమార్తె ఏదో కొన్ని తుండ్ర పనులు చేయించున్నది. he caught and gave her a slap. ఆమెను పిలిచి కుమార్తెను తండ్రి ఒక దెబ్బ కొట్టి చెంపదెబ్బ కొట్టాడు. She filed a case against the father in the court. వెంటనే కోర్టులో తండ్రికి విరోధంగా కేసు పెట్టింది. Father was arrested and was imprisoned for 2 years. తండ్రిని పట్టుకొని ఉన్నారు, 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఉన్నారు. He said, she is after all my daughter, I have every right. ఆమె నా కుమార్తె కదా, ఆమె మీద ఒక సర్వాధికారం ఉన్నది కదా అంటున్నాడు. Government said she is American citizen. ప్రభుత్వం ఏమంటుంది, ఆమె అమెరికన్ పౌరురాలు. The government has the right over her. ఆమె మీద ప్రభుత్వానికి హక్కు ఉన్నది. Now she has filed a case against you.
నీకు విరోధంగా కేసు పెట్టింది కదా, you need arrest. నీవు తప్పకుండా అరెస్ట్ చేయబడాలి. In the jail for 2 years. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. When he came out, అతను బయటకు వచ్చిన తర్వాత he saw the daughter. కుమార్తెను చూశాడు. He used his intelligence. అతని యొక్క జ్ఞానమును ఉపయోగించాడు, తెలివిని. He started loving her. చాలా ప్రేమ చూపించాడు. Yes, more than anything else, she was so surprised. The daughter thought, my father is truly repentant. He learned a very good lesson. I taught him a beautiful lesson. ఆయన చూపించే ప్రేమను చాలా ఆమె ఏమనుకుందంటే, మా తండ్రి గారు నిజంగా మారాడు, మంచి గుణపాఠం నేర్పించారు మా నాన్నకి అనుకుంది. But the honeymoon was only for 2-3 months. ఆయన ఆ హనీమూన్ యొక్క అనుభవం అంతా కూడా 1-2 సంవత్సరాలకే. The father wrote to his brother in Kerala. తండ్రి గారు తన కేరళలో సహోదరునికి ఉత్తరం రాసి ఉన్నాడు. Send me a telegram. నాకు ఒక టెలిగ్రామ్ పంపించు. That so and so serious at the point of death. పలాని వారు సీరియస్ గా ఉన్నారు, చనిపోయే స్థితిలో ఉన్నారని నాకు టెలిగ్రామ్ పంపించు అని చెప్పారు. When he got that message, వెంటనే ఆ మెసేజ్ వచ్చినప్పుడు he told the wife and children, oh, immediately we must go to Kerala. భార్యకు పిల్లలతో చెప్పారు, మనం వెంటనే కేరళకి వెళ్ళిపోవాలి, సిద్ధపడండి అన్నాడు. He wanted to see my family. నాకు కుటుంబాన్ని నేను చూసుకోవాలి. Everybody packed up and came and landed in Kerala. అందరూ కూడా తమ వస్తువులు సర్దుకున్నారు, నేరుగా కేరళ వచ్చేసి ఉన్నారు. When they landed in Trivandrum airport, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే the father looked at the daughter and said, carry the luggages. తండ్రి కుమార్తెను చూసి లగేజ్ అంతా మొయ్యి. She said, I can't do it. నేను ఇదంతా మొయ్యలేనని చెప్తుంది. Gave her a kick like an ass. ఒక గాడిదని కొట్టినట్లుగా ఒక తన్ను తన్నాడు. Why do you beat me? ఎందుకు నన్ను కొట్టుచున్నావు? Another kick on the nose. మడక ముక్క మీద ఒక గుద్దు I said, take the luggage. నేను చెప్పాను కదా, మొయ్యి సామాన్లన్నీ, carry them. అన్ని మోసుకొని పో. Now go to the police station and file a case. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టు, అప్పుడు చూద్దాం. Father is a father. తండ్రే కదా. Children should never play. పిల్లలు తండ్రితో ఆటలాడకూడదు. So children must always be obedient to their parents, but at the end times Bible wants that children will be disobedient to their parents in 2 Timothy chapter 3 verses 1-5. మీరు చిన్నపిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, కానీ అంత్య దినములలో తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఉండెదరు అని చెప్పి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యములలో చూస్తున్నాము. The spirit works everywhere. ఇక ఆత్మ అన్ని చోట్ల క్రియ చేస్తున్నది. A strange thing for the present generation. ప్రస్తుత వందన తరము వారికి ఆలకించి విధేయత చూపించడం అనేది చాలా వింతైన కార్యముగా కనబడుచున్నది. End time signs are fulfilled even in the believers' families and faith homes. అంచె దినములలోని సూచనలు విశ్వాసుల ఇళ్లలోను విశ్వాస గృహాలలోను నెరవేరబడుచునే ఉన్నవి. Go home and read 2 Timothy chapter 3 1-5. In the end time perilous times will come. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు చదువుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. People will not have జనులకు ఏముండదు? natural affection. స్వాభావికమైనటువంటి ప్రేమ ఉండదు. Father mother love will not be there. తండ్రి తల్లి mother but daughter love will not be there. తల్లికి తండ్రికి పిల్లలకి మధ్యలో ప్రేమలు ఉండవు. Everybody is like the robots. అందరూ కూడా రోబోల వలె మారిపోయి ఉన్నారు. Robots can do things. రోబోలు పనులు చేస్తాయి, they can't love one another. కానీ ఒకరినొకరు ప్రేమించుకోవు, because they are machines. ఎందుకంటే అవి యంత్రములే కదా. So people have started living like machines. కాబట్టి జనులు యంత్రాల వలె జీవిస్తూ మొదలు పెట్టారు. We children of God should be very very careful. దేవుని బిడ్డలైన మనము అతి జాగ్రత్త కలిగి ఉండవలేను. One point on which our perfection depends is our divine characteristics. మనకు సంపూర్ణత దేని మీద ఆధారపడి ఉన్నదనగా, ఒకటి మనం పొందుతున్నటువంటి దైవిక స్వభావముల మీద. Abolition of ownership of property. So your property will not be yours. కాబట్టి మీకు ఆస్తి మీదై ఉండదు. Now your money never belongs to you. మీ చేతిలో డబ్బు కూడా మీది కాదు. In India, భారతదేశంలో, you know, if you have 10 rupees, that it is in the awareness of the government. 10 రూపాయలు మీ చేతిలో ఉంటే కూడా ప్రభుత్వం వారికి బాగా తెలియని మీకు ఎంత ఉందో. Therefore everybody must open an account. ప్రభుత్వం వారు ఏం చెప్పినారు, ప్రతి ఒక్కరూ తమ సొంత అకౌంట్ ని తెరచుకోవాలి. Even a small amount must be routed through the bank. నీ యొద్దనటువంటి కొంచెం అమౌంట్ కూడా బ్యాంకు మూలముగానే నువ్వు తీసుకోవాలి. Unaccounted cash in hand is called black money. ఆ చేతిలో ఎటువంటి లెక్కలైనటువంటి డబ్బు దాచుకుంటున్నారే అది నల్లధనం అని చెప్పుచున్నారు. Why? ఎందుకొరకు? Gradually, క్రమేణా and speedily, వేగముగా the government wants to grab the power from your hand. ప్రభుత్వం వారు నీ చేతిలోని అధికారాన్ని లాగేసుకోవాలని చూస్తున్నారు. 9th one is 9వది abolition of patriotism. దైవ భక్తి యొక్క నిర్మూలన. Patriotism, దేశభక్తి యొక్క నిర్మూలము. yes. What is that? అది ఏమై ఉన్నది? You cannot say you are an Indian.
నీవు భారతీయుడు అని చెప్పుకోలేవు. You cannot shout Bharat Mata ki Jai. భారత్ మాతకి జై అని చెప్పి నువ్వు చెప్పకూడదు. Now you shout as much as possible. ఇప్పుడు మీరు కేకలు వేయండి, ఎంత కావాలంటే అంత కేకలు వేయండి. But the word will come under one ruler. అయితే ఎప్పుడైతే ఒకే ప్రపంచ నాయకుడి కిందకి వచ్చినో, If you shout Bharat Mata ki Jai, you'll be arrested. భారత్ మాతకి జై అని మీరు అరిస్తే వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. Yes, so you cannot even have your flag. కాబట్టి జెండా కూడా మీరు ఊపలేరు. Yes, the national flag. మీ యొక్క జాతీయ జెండాను ఊపలేరు. Why? ఎందుకొరకు? Patriotism will be abolished. దేశభక్తి తొలగించబడును. And last one. చివరిగా One word, law and order. ఒకే ప్రపంచ నియమ నిబంధనలు. ఏ ప్రభుత్వం వారు అమలు కాపాడటకు వెళ్ళలేదే. Therefore, when the Antichrist will come to power, కాబట్టి అంత్యక్రీస్తు అధికారంలోకి వచ్చినప్పుడు they'll make the law and order all over the world the same. ప్రపంచమంతా ఒకే నియమ నిబంధనల క్రిందకు తీసుకుని వచ్చును. There are many more things. These are the major things. ఇంకా అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఇవే ప్రాముఖ్యమైన అంశములు. So have a glimpse of all these things. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూచుకొని Create a fear in our heart. హృదయంలో ఒక భయాన్ని కలుగ చేసుకోండి. Pray from today. ఈ రోజు నుండి ప్రార్థన మొదలు Lord, save me from entering into this tribulation. దేవా, ఇట్టి శ్రమలలోకి వెళ్ళకుండా నన్ను తప్పించు ప్రభువా. And those who withstand the devil, Antichrist, సైతాను లేక అంత్యక్రీస్తుని ఎదిరించి నిలబడతారు. I told in the morning they will be killed. ఉదయకాలంలో చెప్పాను కదా, వారు నిశ్చయంగా చంపబడతారు. Yes, 1/4 of the world population will be killed. ప్రపంచ జనాభా యొక్క 4వ భాగం చంపబడును. At the end of 3.5 years, 3.5 సంవత్సరాల శ్రమల కాలం అంతములో Jesus will appear in the sky. యేసు ప్రభు ఆకాశంలో ప్రత్యక్షమగుదురు. And the sign of the Son of Man will appear in the sky. మనుష్య కుమారుని యొక్క రాక యొక్క సూచన ఆకాశంలో కనబడును. Matthew 24:30. మత్తయి సువార్త 24:30లో చదివి ఉన్నాం. And all these martyrs, they will have life back and they'll rise up to heaven. మరియు హతసాక్షులందరూ వారి ప్రాణముతో లేచి దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళిపోదురు. The 9th number picture we see that. ఇక మీ పటంలో ఉన్నటువంటి 9వ నంబర్ చూడండి. Jesus sent his angels. యేసు ప్రభు తన దూతలను పంపించుచున్నారు. They will come to the earth and gather all those martyrs and take them to heaven. వాళ్ళు భూలోకంలోకి వచ్చి హతసాక్షులందరినీ పోగు చేసుకొని వారందరినీ పరలోకంలోకి తీసుకొని వెళ్ళిపోదురు. In picture number 10, 10వ పటము చూద్దాం. we see the third temple of the Jews to be built, or very soon will be built in Jerusalem. అతి త్వరలో యెరూషలేములో కట్టబడనే ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క 3వ దేవాలయము కనబడుచున్నది. And as soon as the temple is built, the morning I explained, so I don't not waste my time again. నేను ఉదయకాలం చెప్పి ఉన్నాను కదా, ఆ యొక్క దేవాలయం కట్టబడిన తర్వాత The Antichrist will put his image in the temple. అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే దాని ప్రతిమను ఆ ఆలయంలోనే నిలుపుతాడు. He will command the whole world to worship that image. సర్వ ప్రపంచము ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని చెప్పి ఉద్ఘాటించును. Those who fail to obey, worship the image, they will be killed. ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారందరూ చంపబడుదురు. Revelation 13:15. ప్రకటన 13:15 They will be put to death. వారు సంహరించబడుదురు. And this is called a great abomination. ఇది గొప్ప హేయమైన కార్యముగా కనబడుచున్నది. And the Antichrist will stop the morning and the evening sacrifices. మరియు అంత్యక్రీస్తు ఉదయ సాయంత్ర బలులను నిలిపివేయును. Now in our families and in faith homes, he has succeeded. ఇప్పుడు మన కుటుంబంలో విశ్వాస గృహంలో ఆ పని చేసేస్తూనే ఉన్నాడు. In many places, people lost the spirit of praising God in the morning and in the evening. అనేక చోట్ల చూసినప్పుడు ఉదయము సాయంత్రము దేవుని స్తుతించే అనుభవాన్ని ఇప్పటికే పోగొట్టుకుని ఉన్నారు. That is for the spirit of Antichrist. అది అంత్యక్రీస్తు ఆత్మ నుండి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. He is reserving your life for that persecution. ఆ యొక్క ఈ శ్రమల కాలం కొరకు మీ జీవితాన్ని నడిపించుచున్నాడు. Fear God and never neglect morning and evening prayers and praisings in the faith homes or in the believers' houses. దేవునికి భయపడి ఉదయకాలం సాయంత్రం జరిగే స్తోత్ర ప్రార్థనలు ఎన్నడూ తప్పిపోకుండా విశ్వాస గృహములలో కానీ విశ్వాసుల ఇళ్లలో కానీ మీరు జాగ్రత్తగా పాటించండి. I told you the other day about my father's testimony. నేను మొన్నటి దినమందు చెప్పాను కదా మా తండ్రి గారి యొక్క సాక్ష్యము. He was a believer for more than 4 decades. ఆయన 4 దశాబ్దాలుగా విశ్వాసంగా జీవించారు. Just before death, he called me and said, తనకు చనిపోటకు ముందుగా నన్ను పిలిచి ఇలా చెప్పారు, I had never done one thing in my life. నా జీవితంలో నేను ఒక్క కార్యం ఎన్నడూ చేయలేదు. After I took baptism, నేను బాప్తిసం తీసుకున్నాక till this day, ఈ రోజు వరకు I never ignored one morning 4 o'clock praising at home. ఎన్నడూ కూడా కనీసం ఒక్క రోజు కూడా ఉదయకాల స్తోత్ర ప్రార్థన నేను మాని వెయ్యలేదు. In those days, even believers were very, very zealous, very, very fearful. ఆ పాత కాలంలో విశ్వాసులైన వారు కూడా చాలా ఆసక్తిగా దేవుని భయము కలవారిగా జీవించిరి. Nowadays, the devil is hardening the heart of the people. ఈ దినముల్లో జనులకు హృదయం సైతాను కఠినపరచుచున్నాడు. As he deceived Eve in subtlety, కుయుక్తితో హవ్వను మోసగించినట్లుగా now what are you doing? ఈ రోజు కూడా అదే పని He is చేయించున్నాడు. deceiving the workers, the believers in subtlety. కుయుక్తితో సేవకులను విశ్వాసులను మోసగించుచున్నాడు. How? ఎలాగునా? Sickness.
వ్యాధి. Where is she? Sick. ఆమె ఏది రాలేదే అంటే వ్యాధి. Where is he? Sick. అతను ఎక్కడ ఉన్నాడు? రాలేదే అంటే వ్యాధి. If anybody doesn't come for prayer, ఎవరైనా ప్రార్థనకు రాకపోతే some criminals will always go and commit a crime having the advance bail in their hand. నేరస్తులు ఏం చేస్తారంటే ముందుగానే బెయిల్ చేతిలో పెట్టుకొని వెళ్ళి నేరాలు చేస్తుంటారు. అర్థమైందా? Yes, he'll go to steal something or rob something. ఏదో ఒకటి దోచుకోవాలి, దొంగతనం చేయాలని వెళుతుంటారు. Before going to rob, ఆ యొక్క దొంగతనానికి ముందుగానే and been caught, పట్టబడితే ఒకవేళ he'll appoint an advocate and tell him go and take bail on me. అడ్వకేట్ ముందే నియమించుకుంటాడు, వెళ్ళి నాకు బెయిల్ తీసుకురా అని చెప్తాడు. The police will be taking him to the police station to thrash him. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అతను పట్టుకొని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. Don't touch me. నన్ను పట్టుకోవద్దు, చూడు నా బెయిల్ కాగితం. బెయిల్ చూడు. Similarly, many children of God are having an advance bail in their hand. What is that? అనేక మంది దేవుని బిడ్డలు ముందుగానే బెయిల్ కాగితం చేతిలో పట్టుకున్నారు. అదేంటో చెప్పండి. What is that? Sickness. సిక్నెస్, వ్యాధి. What is that? అదేంటది? For all the lazy people, those who are under the custody of the devil, it is their bail. సైతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి బద్ధకస్తులైన సోమరిపోతులందరికీ అది బెయిల్ కాగితం. Produce a sickness bail. ఒకసారి మన వ్యాధి అని చెప్పినటువంటి బెయిల్ కాగితాన్ని చూపిస్తే no government, no police, no court can arrest you. ఏ ప్రభుత్వం గాని, ఏ పోలీసు వారు గాని, ఏ కోర్టు వాళ్ళు గాని నిన్ను అరెస్ట్ చేయలేరు. My dear brother and sister, young and old, అయితే మా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, చిన్నవారులారా, పెద్దవారులారా, it is a deception of the antichrist. ఇది అంత్యక్రీస్తు యొక్క మోసము, వంచనాన్ని గుర్తుపెట్టుకోండి. In his certainty he is spoiling your life, destroying your life. అతని యొక్క కోక్తితో మీ జీవితాలను పాడు చేయుచున్నాడు. I saw one brother and pastor in Kerala. నేను కేరళలో ఒక పాస్టర్ గారిని చూసి ఉన్నాను. In our mission only. మన మిషన్ లోనే. He had a growth just on his chest. అతని యొక్క ఛాతీ మీద ఏదో కొంత పెరిగింది కండ. It may be weighing around 20 kg, 10 to 20 kg. ఆ కండ పెరిగిన కండ బరువు కనీసం 20 కిలోలు ఉంటది. Yes, when I saw him I really pitied on him. అతను చూసినప్పుడు ఎంతో నాకు జాలి వేసింది. Somebody sent me a video clip of his body. అతని యొక్క శరీరం యొక్క ఫోటోని తీసి ఎవరో నాకు వీడియో క్లిప్ పంపించి ఉన్నారు. But I heard about him. అయితే ఆయన గురించి నేను విన్నది ఏంటంటే he never misses even a single 4 o'clock praising. ఎన్నడూ ఒక్క రోజు కూడా ఉదయకాల స్తోత్ర ప్రార్థనకు రాకుండా మానలేదు. When he stands for preaching, ప్రసంగానికి లేచి నిలబడినప్పుడు that extra growth, అయితే పెరిగినటువంటి కండ he'll place it on the table and preach. ఆ కండంతటి బల్ల మీద వేసి ఆయన ప్రసంగం మొదలు పెడతాడు. On the day of judgment, న్యాయ తీర్పు దినమందు God will pull him and make you stand before you. దేవుడు మిమ్మల్ని లాక్కొచ్చి ఆ పాస్టర్ ముందు నిలబెడతారు. This man was very faithful. ఈ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. He is my church. అది నా సంఘము. What about you? నీ విషయం ఏంటి? For running nose you don't go for prayer. ఏదో జలుబు వస్తే చాలు ప్రేసింగ్ కి వెళ్ళట్లేదే. Am I saying the right thing or wrong thing? నేను చెప్పేది సరిగా తప్ప చూడండి. When you see the cloud black you don't go for prayer. మేఘము నల్లగా ఉంటే చాలు కూటాలకు వెళ్ళరు. Correct yourself, amend your ways, a warning from God. జీవితాన్ని మార్చుకోండి, దేవుని యొద్ద నుండి వచ్చిన హెచ్చరికగా తీసుకోండి. అది నేను చెప్పుచున్న మాటలు కావు. Only praising people, praying people, meditating people belong to Jesus. స్తోత్రించే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు, ధ్యానించే వాళ్ళు మాత్రమే యేసయ్యకు సొంతమైన వారు. About others he will say, I know you not, get lost, you workers of iniquity, he will say. ఇతరుల గురించి దేవుడు ఏం చెప్తారంటే, అక్రమం చేయవారారా నా యొద్ద నుండి పొంది, ఇదిగో మీరు నా చిత్తమును చేయలేదని చెప్పుదురు. In the church you can pray, in the church you can prophesy. సంఘములో మీరు ప్రార్థించవచ్చును, ప్రవచించవచ్చును, నిజమే. You can sing, you can preach. మీరు పాటలు పాడవచ్చు, ప్రసంగించవచ్చును, నిజమే. When you stand before Jesus on the day of judgment, కానీ న్యాయ తీర్పు దినమందు యేసు ఎదుట నిలబడినప్పుడు he will say, get lost, మీరు ఆయన I know you not. నేను ఎరుగను, పొండి అని చెప్పును. Fear the word of God. దేవుని వాక్యమునకు భయపడండి. I hope from today your life will change. ఈ రోజు నుండి నేను నిరీక్షిస్తుంది ఏంటంటే తప్పకుండా మీ జీవితాలను మారుతాయి అనుకుంటున్నాను. When coming to 11th picture, మరి 11వ పట్టణమునకు వచ్చినప్పుడు it is called the great tribulation. అది మహాశ్రమల కాలము. Tribulation first 3.5 years, great tribulation second 3.5 years. శ్రమల కాలం అంటే మొదటి 3.5 సంవత్సరాలు, మహాశ్రమల కాలం అంటే రెండవ 3.5 సంవత్సరాలు. Matthew 24:21. మత్తయి సువార్త 24:21 చూద్దాం. Jesus said, then there shall be a great tribulation. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, అప్పుడు మహాశ్రమలు మొదలవును. And during those days, ఆ దినములలో God will send 2 prophets. దేవుడు 2 ప్రవక్తలను పంపించెదరు. One is called Elijah and the other called Enoch. ఒక ప్రవక్త పేరు ఏలియా, రెండవ ప్రవక్త పేరు హనోకు. They will preach to the Jews. వాళ్ళు యూదులకు
ప్రసంగించెదరు. Yes, not to worship the Antichrist. అంత్యక్రీస్తులకు ఆరాధన చేయవద్దు అని చెప్పుదురు. They will be killed. అయితే వారు చంపబడుదురు. For 300 days their body will be lying in Jerusalem in the streets. 3.5 దినములు వారి శవములు యెరూషలేము వీధులలో పడి ఉండును. People from the whole world will view them. అయితే వారి దృశ్యము సర్వలోకములో వారు చూచెదరు. After 300 days 3.5 దినముల తర్వాత they'll hear a voice from heaven. పరలోకములో ఒక స్వరాన్ని వింటారు. They'll get life back. వారు తిరిగి ప్రాణముతో వస్తారు. And God will take them to heaven. దేవుడు వారిని మరలా పరలోకములకు తీసుకుని పోవును. And in the second 3.5 years, మరి రెండవ 3.5 శ్రమల కాలములో some Jews, by seeing all those things happening in the world, ప్రపంచంలో జరుగుతున్న ఈ కార్యములన్నీ చూసినటువంటి యూదులు they will believe in God. దేవుని యందు విశ్వాసం ఉంచెదరు. So God will send his angels and put a mark on the forehead of 1,44,000 Jews, which is written in Revelation chapter 7. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పరలోకమున దేవదూతలను పంపించి ఈ యొక్క విశ్వాసం ఉంచిన యూదులకు నొసటి మీద ముద్ర వేయుదురు. వారి సంఖ్య ఎంతనగా 144,000 అని చెప్పి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తున్నాము. And speaking in sequence what's going to happen in the near future. రాబోతున్న భవిష్యత్తులో ఏమి సంభవించును అని చెప్పి క్రమక్రమంగా నేను వరుసగా చెప్పుచూ వచ్చుచున్నాను. And at the end of 7 years, మరి 7 సంవత్సరముల ముగింపులో picture 12, 12వ పటం చూడండి. there will be a great war. గొప్ప యుద్ధము జరుగును. That will be the end of the third world war. అదే 3వ ప్రపంచ యుద్ధం యొక్క ముగింపు. That world war will be between Russia, allied nations, and Israel. ఆ యొక్క ప్రపంచ యుద్ధం ఎవరెవరికి మధ్య అంటే రష్యాకు, చుట్టుపక్కల దేశములకు మరియు ఇశ్రాయేలుకు దాని చుట్టూ. In the war, who will get victory? ఆ యుద్ధంలో ఎవరు జయం పొందుకుంటారు? God will fight on behalf of them దేవుడు వారి పక్షమున యుద్ధము చేసి by supplying missiles, క్షిపణులను పంపించుదురా, nuclear bombs, అణుబాంబులను పంపించుదురా, atom bombs, ఆ యొక్క అణుబాంబులను పంపించుదురా, natural bombs. ఆ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి బాంబులు పంపించుదురు. America has B2 bomb. అమెరికా దేశస్తులకు B2 బాంబులు ఉన్నాయి. And Russians, they have ballistic bombs. రష్యా వారికి బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. Ballistic missiles from one continent to another continent they'll go. బాలిస్టిక్ క్షిపణులు అంటే ఒక్క ఖండంలో నుండి బయలుదేరితే ఇంకో ఖండానికి వెళ్ళిపోతుంటాయి. India is not very bad. భారతదేశం కూడా ఏం తక్కువ కాదు. Militarily we are also very powerful. సైనిక పరంగా చూసినప్పుడు మనం కూడా శక్తివంతులమే. Our military is very powerful. మన సైనిక దళం చాలా పటిష్టంగా ఉన్నది. But God's power is more than all these powers. అయితే దైవ శక్తి వీటన్నిటికంటే మించిన శక్తి. He will send fire and brimstone. ఆయన అగ్నికందకములను ఆకాశం నుండి కురిపించి from heaven. లోకం నుండి కురిపించును. In chapter 21 of Luke, లూకాసు సువార్త 21వ అధ్యాయములో about the atomic bombs it is mentioned. అణుబాంబుల గురించి వ్రాయబడి ఉన్నది. Jesus said the powers of the heaven will be shaken. యేసు ప్రభు చెప్పుచున్నారు ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. 21:26. 21వ అధ్యాయం 26వ వాక్యము. The powers of heaven will be shaken during the tribulation of the third world war. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో అనగా శ్రమల కాలంలో ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. In original Bible in Greek, ఆదిమ గ్రీకు భాష తర్జుమా చూసినప్పుడు the word heaven is defined as Uranus. OURANUS. Say Uranus. యురానోస్ అని చెప్పి పరలోకము అనే పదమునకు పర్యాయ పదముగా ఆదిమ గ్రీకు హెబ్రీ భాషలో చెప్పబడుచున్నది. I checked in my dictionary. నేను నాకు నిఘంటువులో చూసి ఉన్నాను. Yes. Heaven means Uranus. పరలోకము అనగా యురానస్. And that word derived from one element called uranium. ఆ యొక్క పదం అనేది ఒక యురేనియం అనే రసాయన పదార్థములో నుండి ఆ పదము తీయబడి ఉన్నది. Uranium is the raw product for or the main element to make nuclear bombs. ఆ యొక్క అణుబాంబును తయారు చేయడానికి ముడి పదార్థముగా యురేనియం అనే రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు. John. చూడండి చేపలు పట్టే వాళ్ళ యోహాను వంటి వారు. God revealed 22,000 years ago about the invention of nuclear bombs. న్యూక్లియర్ బాంబుల తయారీ గురించి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తులకు బయలుపరిచి ఉన్నారు. Yes, but Jesus never used these bombs. యేసు ప్రభు అంతా ఈ బాంబును ఉపయోగించరు. He is the creator of uranium. ఆయన యురేనియం సృష్టించినటువంటి దేవుడు కదా. He is the creator of the whole earth. ఆయన సర్వ భూమిని సృష్టించిన దేవుడు. By word he will command. ఆయన మాటతో ఆజ్ఞాపించును. Therefore 19th chapter, అందువల్ల 19వ అధ్యాయంలో ప్రకటన Bible says, బైబిల్ చెప్పుచున్నది, when Jesus comes openly, యేసు ప్రభు బహిరంగంగా వచ్చినప్పుడు by his word he will destroy the world. ఆయన మాట పలికి లోకాన్ని నాశనం చేయును. A fiery words will proceed out of his mouth. అగ్నిమయమైనటువంటి మాటల నోట్లో నుండి బయలు వెళ్ళును. Yes, and it will come, fire will come down from heaven. తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగవచ్చును. It will destroy all the enemies of Israel. ఇశ్రాయేలుకు శత్రువులందరినీ అగ్ని నాశనం
చేయను. That is how they will be saved. ఇలాగున వారు రక్షింపబడుదురు. Now come to picture number 13. ఇప్పుడు 13వ పటానికి వచ్చేదము. Here we see Jesus coming riding on white horse. ఇక్కడ చూడండి యేసయ్య తెల్ల గుర్రం ఎక్కి వచ్చుచున్నారు. Yes. Horse stands for the spirit. గుర్రం అని చెప్పినప్పుడు ఆత్మలై ఉన్నవి లేక వాయువులు. Zechariah chapter 6 verse 5 or 6. జకరియా 6వ అధ్యాయములో చూస్తున్నాము 5వ వాక్యములలో. What does a horse speak of? గుర్రం అనగా ఏమి? It speaks about spirits. అది ఆ ఆత్మలు లేక వాయువులు. So Jesus and all the saints, యేసు ప్రభువును మరియు పరిశుద్ధులందరినూ, they will come in a spirit form. 5వ వాక్యంలో చూస్తున్నాము ఆత్మరూపముగా వచ్చెదరు. Not in physical form. ఈ శరీర ప్రకారంగా కాదు, A spiritual being they will be coming. ఆత్మ రూపములో వాయువు రూపములో వచ్చెదరు. జకరియా 6వ అధ్యాయము 5వ వాక్యము. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. And the angel answered and said unto me, These are the four spirits of the heavens, which go forth from the standing before the Lord of all the earth. Yes. Zechariah saw 4 horses in a dream. జకరియా చూడండి తన యొక్క దర్శనములో 4 గుర్రాలు చూచున్నాడు. When he was asked, what are these horses? ఈ 4 గుర్రాలు ఏంటి ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు, What do they mean? వాటి అర్థం ఏంటని చెప్పి అడిగినప్పుడు, They are the 4 spirits. అవి ఆకాశపు 4 చతుర్వాయువులు. So for the Armageddon war, హర్మగద్దోను యుద్ధమందు when Jesus and all the saints will come down, యేసు ప్రభువు మరియు పరిశుద్ధులందరూ దిగొచ్చినప్పుడు they won't physically come. ఈ శరీరంతో రారు, They'll come in the spirit form. వారు ఆత్మరూపముగా వచ్చెదరు. So they won't fight against Antichrist and the nations physically. అందువలన వారు శరీర రూపములో వారు అంత్యక్రీస్తుతో కానీ జనాలతో కానీ యుద్ధము చేయరు. In John 6 chapter Jesus said, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నారు, the words which I am speaking to you, నేను మీతో పలికిన మాట they are spirits. అవి ఆత్మయునైనవి. Word is the spirit. వాక్కు ఆత్మయున్నది. Therefore in Revelation 19 chapter, అందువల్లనే ప్రకటన 19వ అధ్యాయములో by the word of his mouth, ఆయన నోటిలోని బయలు వెళ్ళే మాటతో he will destroy the Antichrist and all the nations. అంత్యక్రీస్తును సర్వ జాతులను నాశనము చేయును. Yes. So therefore, for that we must be living a spiritual life now and be caught up when the saints are taken up. దాని కొరకు మనం ఆత్మీయ జీవితమును చేసి పరిశుద్ధులతో పాటు మనం ఎత్తబడవలెను. Then he'll take the dragon, మరియు అతను ఘట సర్పాన్ని పట్టుకొని ఆయన the devil or Satan, సైతాను లేక అపవాదిని కూడా పట్టుకొని picture number 14, 14వ పటమును చూడండి. he'll bind him in the bottomless pit. ఆ యొక్క అగాధ పాతాళములో బంధించెదరు. Before that, దానికి ముందుగా 19:20 Revelation, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ he'll వాక్యములో take the Antichrist, false prophet, and all those who worship them into the lake of fire. దానికి ముందుగానే అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను దానికి నమస్కారం చేసిన వారందరినీ పట్టుకుని దేవుడు అగ్నికి నరకములో పడివేయుదురు. After that, picture number 15, ఆ తర్వాత 15వ పటము చూడండి. millennial reign. 1000 ఏండ్ల పరిపాలన. Yes. Millennium means 1000. మిల్లే అంటే 1000. Annum means year. యానం అంటే ఆంగ్లంలో సంవత్సరము. Millennium means మిల్లేనియం అనగా 1000 years. 1000 సంవత్సరములు. So Jesus will rule over the earth for 1000 years. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఈ భూలోకాన్ని 1000 సంవత్సరములు పరిపాలన చేయుదురు. Revelation 20 verse 4. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యము Clearly mentioned, he will reign for 1000 years on this earth. స్పష్టంగా రాయబడి ఉన్నది, ఆయన ఈ భూలోకములో 1000 ఏండ్లు పరిపాలన చేయును. The saints who came with him riding on white horses are in spirit form. ఆయనతో పాటు గుర్రముల మీద వచ్చినటువంటి ఆయన పరిశుద్ధులు అందరూ కూడా ఆత్మరూపముగా ఉండి They all will rule over the world with the rod of iron. అందరూ కలిసి ఇనుప దండముతో ఏలుబడి చేయుదురు. The man child was given a rod of iron. ఆ మగ శిశువు చూడండి చేతిలో ఇనుప దండం ఉన్నది. The saints of God are going to rule over the nations with the rod of iron, means like imperialism with hardcore ruling. ఆ పరిశుద్ధులందరూ కూడా వారి చేతిలో ఇనుప దండం పట్టుకొని ఏలుబడి చేస్తారనగా చాలా ఖచ్చితంగా కఠినంగా ఏలుబడి చేయుదురని అర్థము. When the 1000 years reign will be over, 1000 ఏండ్ల పరిపాలన ముగించబడిన తర్వాత Jesus will let the devil loose. యేసు ప్రభువు ఆ బంధించబడిన సైతానును తిరిగి వదిలివేయుదురు. He'll go into all the world. అప్పుడు సర్వ లోకానికి వెళుతుంటాడు. He'll gather all the kings of the earth భూలోకంలోని సర్వ రాజులను సమకూరుస్తాడు for a big worldwide war. ఒక పెద్ద ప్రపంచ వ్యాప్తమైన యుద్ధము కొరకు. At that time, అటు
అట్టి సమయంలో again fire and brimstone will come from heaven. మరొకసారి ఆకాశం నుండి అగ్నియు గంధకమును దిగివచ్చును. It will destroy the whole earth. అది సర్వ భూమిని నాశనము చేయును. Peter, a fisherman who lived 2000 years ago, ఒక జారుడు అయినటువంటి పేతురు 2000 సంవత్సరం క్రితం జీవించిన వ్యక్తి, he had a revelation about it. అతనికి దాని గురించిన ప్రకటన ఉండెను. In 2 Peter 3:9 and 10 he says, 2 పేతురు 3వ అధ్యాయము 9-10 వాక్యాలు చెప్పుచున్నాడు, the elements of the earth will be burnt to ashes. భూమి మీద కృత్యములన్నీ కూడా కాలిపోయి బూడిదవును. The day of the Lord will come as a thief in the night, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, in the which the heavens shall pass away with a great noise, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, and the elements shall melt with fervent heat. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. The earth also and the works that are therein shall be burned up. భూమియు దాని మీద కృత్యములన్నీ కాలిపోవును. Seeing then అవన్నీ జరుగుచుండగా that all these things shall be dissolved, ఇవన్నీ కూడా కరిగి లయమైపోనట్టు what manner of persons are in all holy conversation and godliness. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన వారై ఉన్నారు. Because the whole earth is going to be burned up, ఎందుకంటే సర్వ భూమి కాలిపోబోతుంది, and going to be dissolved is made nothing. అన్ని కూడా కరిగిపోయి లయమైపోవును అనగా ఏమీ లేకుండా పోవును. Why are you worried about buying lands and houses? ఎందుకొరకు భూములు కొనాలి, ఇళ్ళు కొనాలని చెప్పి తపన పడుచున్నారు. Have it, it is necessary. Don't be worried about it. అవి కొనుక్కోండి, అది అవసరమే, కానీ దాని గురించే మీరు చింతపడుతూ ఉండద్దు. The word is not permanent for us. ఈ లోకం అనేది మనకు శాశ్వతమైనది కాదు. In Philippians 3:21 Paul says, ఫిలిప్పీ 3వ అధ్యాయము 21వ వాక్యములో పరిశుద్ధ పౌలు చెప్పుచున్నాడు, our conversation is in heaven. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. From there we look for Jesus to come. అక్కడ నుండి యేసు ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూచుచున్నాము. When he comes, ఆయన వచ్చినప్పుడు he will change our wild body into a glorious body. మన దీన శరీరాలు తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Now come to picture number 17. ఇప్పుడు 17వ పటమునకు రండి. It is written on the headline, అక్కడ పైన రాయబడి ఉన్నది, white throne judgment. ధవళ సింహాసన న్యాయ తీర్పు. Coming to the book of Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు verse 11. 11వ వాక్యం చూడండి. Read that Jesus sits on a white throne. యేసు ప్రభు ధవళమైన మహాసింహాసనం మీద కూర్చొని ఉండును. He will be judging all the world people. ఆయన భూమిలో ఉన్నటువంటి సమస్త జనులకు న్యాయము తీర్చుదు. All the people of the world will stand before him, one group as goats and the other group as sheep. లోకంలోని జనులందరూ కూడా ఆయన ఎదుట నిలబడతారు. ఎలాగనగా ఒక గుంపు గొర్రెలుగాను ఒక గుంపు మేకలుగాను నిలబడదురు. Sheep are very humble. గొర్రెలు చాలా తగ్గింపు గలవి. Sheep are obedient. గొర్రెలు విధేయత కలవి. Sheep are sacrificial. గొర్రెలు త్యాగపూరితమైనవి. Sheep will always be useful for man to produce woolen clothes. గొర్రెలు ఎల్లప్పుడూ కూడా తమ ఉన్నిని ఇచ్చి వస్త్రముల కొరకే మానవునికి ఉపయోగముగా మారును. In John 10 chapter Jesus said, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు చెప్పుచున్నారు, the first day I reminded you. నేను మొదటి రోజే నేను చెప్పిన ఉన్న కార్యము, Yes, my sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును, They will follow me. అవి నన్ను వెంబడించును. But the goats will never hear. అయితే మేకలు నా స్వరము వినవు. They are rebellion, they are adamant, they are hardcore. అవి తిరుగుబాటు చేయును, అవి మొండితనముగా ఉండును, అవి కఠినముగా ఉండును. Among the children of God there are two groups. దేవుని బిడ్డల్లో కూడా రెండు గుంపుల వారు ఉన్నారు. One group like goats. ఒక గుంపుల వారు మేకల వలె ఉంటున్నారు. Goats, their horns are very small. మేక యొక్క కొమ్ములు చిన్నగా ఉండును. But always we showing the horn to everybody. అలా చూడండి, ఎప్పుడు కొమ్ములు చూపిస్తూ ఉంటది. Yes, always ready to fight. ఎప్పుడు కూడా పోట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి. They never obey the leader. అవి నాయకుడికి లోబడవు. They will resist. They అవి will be adamant. ఎదిరిస్తూ ఉంటాయి, మొండితనం చూపిస్తుంటాయి. Yes, we don't take action మేమేమి చర్య తీసుకోవటం లేదు. because we know 20:11. ఎందుకంటే మాకు ప్రకటన 20:11 వాక్యం తెలుసు On కాబట్టి. that day all the goats will stand before Jesus on the left hand side. ఎందుకంటే ఆ దినమందు ఈ మేకలుగా కనబడుచున్న వారందరూ దేవుని ఎదుట ఎడం వైపు నిలబెట్టబడతారు. Those who obey Jesus యేసుకు లోబడుచున్న వారు, belong to his fold, ఆయన యొక్క మందలో చేర్చబడిన వారు, whom Jesus identified by name, పేరును బట్టి వారిని గుర్తిరిగినటువంటి దేవుడు, and who will follow him. యేసును వెంబడించిన వారు, They will say, my sheep will hear me, they'll follow me, I will lead them to my fold. వాళ్ళ గురించి యేసు చెప్పి ఉన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నిన్ను వెంబడించును, వాటిని నా మందలోనికి చేర్చుదును. Believers and workers, please understand this truth. సేవకులు This విశ్వాసం seriousness. ఈ సత్యముల యొక్క లోతును గ్రహించండి. Don't play with your life.
మీ జీవితంతో ఆటలాడుకోవద్దు. Don't be an actor for your life. మీ జీవితానికి ఒక నటించే వారిగా మారవద్దు. God in his love for your soul is giving you warning. దేవుడు మీ ప్రాణములను ప్రేమిస్తూ హెచ్చరికలు ఇస్తున్నాడు. Even I am scared. నేను కూడా భయపడుచున్నాను. I pray to God, say, Lord, make me a sheep. I must obey your word. నేను కూడా దేవునికి ప్రార్థిస్తున్నాను. ఏమనగా దేవా నన్ను కూడా నీ స్వరమును వినే గొర్రెగా నన్ను మార్చుము. And therefore 14th chapter of Revelation, అందువల్ల ప్రకటన 14వ అధ్యాయంలో చూస్తున్నాము one group of people who will be taken to the highest region heaven called Zion. ఒక గుంపు జనులు పరలోకంలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానమునకు అనగా సియోనుకు కొనిపోబడెదరు. What the Bible says, వారి గురించి బైబిల్ చెప్పుచున్నది, they will follow the Lamb whithersoever he takes them. గొర్రె పిల్ల ఎక్కడికెళ్ళా వెళ్ళునో ఆయన వెంబడించి గుంపు వారు. Wherever God sends you, wherever he puts you, if you are a lamb, reserved for a Zion, you must implicitly be walking నీ behind. గొర్రె పిల్లవైతే సియోను కొరకు నియమించబడిన వారైతే తప్పకుండా గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడెల్లా కూడా మీరు ఆయన వెంబడించిన వారిగా కనబడవలెను. About other sheep, Jesus say, I know you not. మిగిలినటువంటి గొర్రెల గురించి యేసు ఏం చెప్పుచున్నారు? నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. You may be a singer, you may be a preacher, you may be a teacher, you నువ్వు may be పాటగాడు a miracle worker. నువ్వు ప్రసంగికుడు అయ్యొచ్చు, నువ్వు బోధకుడు అవ్వచ్చు, అద్భుతములు చేయవారుగా ఉండొచ్చు. In the church you may prophesy and show yourself to be very spiritual. సంఘములో ప్రవచించవచ్చు, గొప్ప ఆత్మీయునిగా కనబరుచుకొనవచ్చు. If you fail to obey the Lord, కానీ దేవుడికి విధేయత చూపించకపోతే like a humble sheep, ఒక తగ్గింపుగల గొర్రె వలె you are rejected. నువ్వు తోసివేయబడదు. Now you play anyway you like, ఇప్పుడు ఎలాగ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకోము, but wait for the judgment day. కానీ న్యాయ తీర్పు కొరకు కాచుకొని ఉండుము. So we need to be very careful. కావున అతి జాగ్రత్తగా మనం ఉండవలెను. In picture 18, 18వ పటములో చూస్తున్నాం, there we read about the eternal hell. అక్కడ నిత్యమైన నరకం గురించి ఇవ్వబడి So ఉన్నది. in the white throne judgment, సింహాసనమందు all the people will be brought before Jesus, జనులందరూ కూడా యేసు ఎదురుగా రాబట్టబడుదురు. and you sit in the throne. ఆయన సింహాసనమందు ఆసీనుడై ఉండును. Godly people as sheep on the right hand, దైవభక్త పరులు కుడి వైపున గొర్రెల వలె నిలబడతాడు. ungodly people as goats on the left hand. భక్తిహీనులు మేకల వలె ఎడమవైపు నిలబడతారు. To the sheep at the right hand he will say, go inherit your father's kingdom. కుడి వైపునటువంటి గొర్రెలను చూసి యేసు ప్రభు చెప్పుచున్నారు, మీ తండ్రి రాజ్యమును స్వతంత్రించుకొనుడి. We see this narration in the book of Matthew chapter 25. దాని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుచున్నాము. About the judgment of the sheep and goat. ఆ యొక్క గొర్రెల యొక్క మేకల యొక్క న్యాయ తీర్పు గురించి రాయబడి ఉన్నది. Verse from 33. 33వ వాక్యం నుండి చూచుచున్నాము. The sheep on the right hand and the goats on the left. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. Then said the king from the throne, say, అప్పుడు రాజు సింహాసనం నుండి ఈ విధంగా చెప్పుచున్నారు, come ye blessed of my father, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, inherit the kingdom prepared for you. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. And to others ఇతరులకు ఏం చెప్పుచున్నాడు? he will say, అని చెప్పుచున్నారు, depart from me ye cursed people. శపింపబడిన వారలారా నా ఎదురు నుండి తొలగిపోండి. Disobedient people are cursed people. ఆ యొక్క అవిధేయులు శపింపబడిన వారిగా కనబడుదురు. Unrighteous people are cursed people. ఆ యొక్క దుర్నీతి పరులు శాపగ్రస్తులై ఉన్నారు. What is the destiny? వారి యొక్క ముగింపు ఏమై ఉన్నది? Eternal hell, burning fire and brimstone. అగ్ని గంధకములతో మండు గుండమునకు నిత్య నరకమై ఉన్నది. In 18 number picture we see that. 18వ పటములో మనం చూచుచున్నాము. Now come to 19, 20 and 21. ఇప్పుడు 19, 20, 21 పటాలకు వచ్చేదము. These three pictures speak about eternal habitation. ఈ మూడు పటములు కూడా నిత్యమైన నివాసమును చూపించుచున్నది. In eternity, నిత్యములో there are three main places. మూడు ప్రధానమైన స్థానములు ఉన్నవి. Revelation chapter 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో Verse చూస్తాము. 1 and 2. మొదటి రెండు వాక్యములు. John saw the new earth. యోహాను నూతన ఆ భూమిని చూచుచున్నాడు. He saw the new heaven. నూతన ఆకాశాన్ని చూచుచున్నాడు. He saw another place called New Jerusalem. మరొక స్థలమును చూచుచున్నాడు, దాని పేరు నూతన యెరూషలేము. New Jerusalem was a cubic city. నూతన యెరూషలేము చచ్చౌకమైనది. A cube will have how many sides? ఆ యొక్క ఒక చచ్చౌకమైన దానికి ఎన్ని ప్రక్కలు ఉంటాయి? 6 sides. 6 ప్రక్కలు ఉండును. They were called a cube. దానిని ఒక క్యూబ్ లేక చదరముగా ఉండే దాన్ని చూపించినది. A square has 4 sides. ఆ చదరానికైతే 4 పక్కలే. So this city is said to be a cubic city. ఇప్పుడు ఈ యొక్క పట్టణం అనేది చచ్చౌకమైనదని వ్రాయబడి ఉన్నది. The length and the breadth and the height are same. దాని పొడవు వెడల్పు ఎత్తు ఒకే రీతిగా ఉండును. Why God made it as a cubic city? మరి ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని చచ్చౌకమైనదిగా నిర్మాణం చేసి ఉన్నారు? Because it is made of love.
ఎందుకంటే అది ప్రేమతో నిర్మాణమైనది. This city is made of. ఆ పట్టణము దేంతో చేయబడింది? Love is cube. ప్రేమ చచ్చౌకమైనది. Therefore Bible says. అందుకే బైబిల్ చెప్పుచున్నది. We must measure the breadth and the height and the length of love. ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మీరు గ్రహించుకోవాలని రాయబడి ఉన్నది. Ephesians. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము. తెలుగులో 18. ప్రేమయందు వేరుపాలి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఇంగ్లీష్ లో ఎంత? ఏ వాక్యం? 18. May be able to comprehend with all saints what is the breadth and the length and depth and height. Breadth, length and height. దాని వెడల్పు, దాని పొడుగు, లోతు, ఎత్తు. This is a formula to measure a cube. ఒక చచ్చౌకమైన దాన్ని కొలత వేయాలంటే ఇది దానికి కొలతలు. And Bible speaks it is the love. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఈ కొలతలన్నీ ప్రేమ. So what is New Jerusalem made of? కాబట్టి నూతన యెరూషలేము దేంతో చేయబడింది? Everybody say. అందరూ చెప్పండి. Say. గట్టిగా చెప్పాలి. Loudly. గట్టిగా. ఇంకా there are 4 types of love. 4 రకములైన ప్రేమలు ఉన్నాయి. You know that? అవేంటో తెలియనా? No. తెలీదా? Filial love, servile love. ఫిలియల్ ప్రేమ. Filial love means parental love. అనగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ. No, parents loving their children. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించుట. That is filial love. అది ఫిలియల్ ప్రేమ అంటారు. Servile love means servants loving their master. ఆ యొక్క దాసులు యజమానులను ప్రేమించుట రెండవ ప్రేమ. That is servile love. అది సర్వైల్ లవ్ అంటారు. And there is 2 more dangerous love. మరొక 2 ప్రమాదకరమైన ప్రేమలు ఉన్నాయి. One is sensual love. ఒకటి శరీర ప్రకారమైనటువంటి ప్రేమ. Very dangerous. చాలా ప్రమాదకరమైనది. The word always, all the movies are based on. లోకంలోని సినిమాలన్నీ దేని మీద నడుస్తున్నాయి? Tell me. Sensual love. ఈ శరీర ప్రకారమైన ప్రేమల మీద నడుస్తున్నాయి. There will not be a movie without a hero and heroine. హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమాయే ఉండదు కదా. Yes. You know, just to make the love very successful, they'll go to any extent. వాళ్ళ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఎట్టి కొలతకైనా వెళ్ళిపోతారు. I never seen pictures, but I know the stories. నేను సినిమాలు ఎప్పుడు చూడలేదు కానీ ఈ కథలని నాకు తెలుసు. As I told you, I'm very curious to have knowledge in all fields. అన్ని రంగాల్లో ఎలా జరుగుతుందో తెలుసుకోవడంలో ఉత్సుకత చూపిస్తాను. Therefore Bible also depicts Jesus as our hero and the church as heroine. అందువల్ల బైబిల్ గ్రంథము కూడా ఏం చెప్తుందంటే మన యేసయ్య మన హీరో, సంఘము హీరోయిన్. But we are married to Jesus in love, in the spirit. అయితే ఆత్మలో ప్రేమను బట్టి యేసుతో మనం వివాహం చేయబడి ఉన్నాము. Our relationship with Jesus is spiritual relationship. మనకి సంబంధం అనేది ఆత్మీయ సంబంధ బాంధవ్యముగా ఉండవలెను. Therefore when you come to a person, we sing and dance. అందువల్ల దేవుని సన్నిధికి వచ్చిన బాగా పాటలు పాడి నాట్యమాడాలి. Be filled with the love. దేవుని ప్రేమతో నింపబడుతున్నాం. And he has poured his love into our heart. ఆయన ప్రేమను హృదయములలో కుమ్మరించి ఉన్నారు. Why? ఎందుకొరకు? We always love him in the spirit because we are married to him in the spirit. ఆత్మలో మనం ఆయన ప్రేమిస్తూ ఉండాలని. ఎందుకంటే ఆత్మలో ఆయన వివాహం చేయబడ్డాము కదా. Alright, so only love has length, breadth and height. కాబట్టి ప్రేమకి లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఉండును. Ephesians 1:4 says, ఎఫెసీ 1:4 చూస్తాం. God had chosen him before the foundation of the world. దేవుడు జగత్పునాది వేయబడకమునుపై మనం ఏర్పరచుకుని ఉన్నారు. That you may be made holy, మనల్ని పరిశుద్ధముగా మార్చబడు నిమిత్తం, without blemish, మనం నిర్దోషులుగా మార్చబడు నిమిత్తం in love. ప్రేమలో ఇవన్నీ జరగవలెను. God divine love, అదే దైవిక ప్రేమ, sacrificial love. త్యాగపూరితమైన ప్రేమ. In Greek, agape love. గ్రీక్ లో చూచినప్పుడు అగాపే ప్రేమ. Divine love always sacrifices. దైవికమైన ప్రేమ ఎల్లప్పుడూ త్యాగము చేయును. Divine love always gives without expecting any remuneration. దైవిక ప్రేమ ఎటువంటి కార్యములు ఎదురు చూడకుండానే తనను తాను అప్పగించుకున్న ప్రేమ. It is unconditional love. అది షరతులు లేని ప్రేమ. When we were all sinners, Jesus loved us. మనమందరం పాపులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించెను. He gave his life and saved us. తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించెను. That is called agape love. అదే అగాపే ప్రేమ, Sacrificial love. త్యాగపూరితమైన ప్రేమ, Divine love. దైవికమైన ప్రేమ. Those who receive this love, they can be formed as New Jerusalem. ఇట్టి ప్రేమను ఎవరైతే పొందుకుంటారో వారే నూతన యెరూషలేముగా మార్చబడతారు. In this love, there is no blemish. ఇట్టి ప్రేమలో దోషం ఉండదు. This love must be holy. ఈ ప్రేమ పరిశుద్ధముగా ఉండవలెను. You understand? అర్థమవుతుందా? So by which love New Jerusalem is built? కాబట్టి ఎట్టి ప్రేమతో ఈ నూతన యెరూషలేము కట్టబడుచున్నది. Say, చెప్పండి.
divine love. దైవికమైన ప్రేమతో, Is sacrificial. అది త్యాగపూరితమైన ప్రేమ, God agape love. అది అగాపే ప్రేమ. Yes, therefore God loved us. అందువల్ల దేవుడు మన ప్రేమించి ఉన్నారు. Apostle John says God is love. అపొస్తలుడు యోహాను చెప్పుచున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి. And therefore he dwells in Zion. అందుకనే ఆయన సీయోనులో నివాసము చేయుచున్నారు. Why? ఎందుకొరకు? Zion is the capital of New Jerusalem. సియోనే నూతన యెరూషలేము యొక్క రాజధాని. Zion is a mountain, Jerusalem is a city. సియోను అనేది పర్వత శిఖరము, యెరూషలేము పట్టణము. In picture 21 you can see that. 21వ పటములో మనం చూడగలుగుచున్నాము. The servants of God who serve him ఆయనను సేవించే ఆయన యొక్క సేవకులు with a total sacrificial love, sacrifice, పూర్తిగా త్యాగము చేసుకుని వారు when they go to heaven, వారు పరలోకానికి వెళ్ళినప్పుడు they will be seen in Zion with God. వాళ్ళు దేవునితో సియోనులో కనబడుదురు. God dwells in Zion. దేవుడు సియోనులో నివాసిగా ఉన్నారు. Psalms 9 last verse. 99వ కీర్తన చివరి వాక్యం అనుకుంటాను చూడండి. God dwells in Zion. యెహోవా సియోనులో నివాసిగా ఉన్నారు. He has chosen it to be his eternal habitation. ఆయన తన నిత్యమైన నివాస స్థలముగా దాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. Verse 11. 11వ వాక్యము. Sing praises to the Lord which dwells in Zion. సియోను వాసి అయిన యెహోవాకు కీర్తించుడి. God dwells in Zion. యెహోవా సియోనులో వాసిగా ఉన్నారు. In 132 132వ కీర్తనలో verse 13, 13వ వాక్యములో Bible says God has chosen Zion to be his eternal habitation. యెహోవా సియోనును తన నివాస స్థలముగా కోరుకొని ఉన్నారు. In Psalm 50 verse 2, 50వ కీర్తన 2వ వాక్యములో చూసినప్పుడు Zion is God's perfection. సియోను అనగా దేవుని యొక్క పరిపూర్ణత. Zion is God's సియోను అనగా దేవుని perfection. పరిపూర్ణత. Therefore Bible says out of Zion the perfection and beauty God shines. అందువల్ల బైబిల్ చెప్పుచున్నది పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి యెహోవా ప్రకాశించుచున్నాడు. Beauty stands for holiness. సౌందర్యం అంటే పరిశుద్ధత అయి ఉన్నది. Psalm 96 verse 9 I suppose. 96వ కీర్తనలో మనం చూస్తున్నాము. Worship God in the beauty of holiness. 96వ కీర్తన 9వ వాక్యము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. And God's perfection is in his character. మరియు దేవుని యొక్క పరిపూర్ణత ఆయన స్వభావములో అయి ఉన్నది. Matthew 5:48. మత్తయి సువార్త 5:48. Jesus said, "Be perfect as the heavenly Father is perfect in all divine characteristics." యేసు ప్రభు చెప్పుచున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును సమస్త దివ్య స్వభావముల పరిపూర్ణులై ఉండెదరు. All the characteristics of God put together in one. దేవుని యొక్క స్వభావాన్ని కలిపి ఒక్కటిగా చేస్తే It reveals as love. అది ప్రేమగా బయలుపడపరచున్నది. Children go home. పిల్లలు ఇంటికి వెళ్ళండి. Take a plain disc, a round disc, ఒక గుండ్రటి యొక్క పలకను తీసుకోనండి. and you make some rays in different colors. వేరు వేరు రంగుల్లో ఉన్నటువంటి కిరణములు వచ్చేటట్లుగా చూడండి. Vibgyor has how many colors? విబ్జియోర్కి ఎన్ని రంగులు? Take 7 colors. ఈ 7 రంగులు తీసుకోండి. And draw lines. దాని మీద గీతలు గీయండి. And put a needle in the center. మధ్యలో ఒక సూదిని గుచ్చండి. You start rotating it. దాన్ని వేగంగా తిప్పండి. How many colors will appear on the screen? ఆ తిప్పుతూ ఉంటే ఆ యొక్క స్క్రీన్ మీద ఎన్ని రంగులు కనపడతాయి? 1 color. ఒకే రంగు. What will be the 1 color? ఆ ఒకే రంగు ఏంటి? Blue or red? బ్లూ ఆర్ రెడ్? White. These people are very intelligent. వీళ్ళు చాలా తెలివిమంతులుగా ఉంటున్నారే. I wish all of you must come to ministry. మీరందరూ సేవకు వచ్చేయాలనుకుంటున్నాను నేను. This is how God's multiple characteristics. ఇవి దేవుని యొక్క అనేక రకములైన దివ్య స్వభావాలు. Like love, peace, joy, temperance, mercy, meekness. ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దీనత్వము, ఆశానిగ్రహము. All these character of God. ఇవన్నీ దేవుని యొక్క స్వభావాన్ని గీసి పెట్టుకొని And put it in your life. అది మీ జీవితంలో పెట్టుకుంటే, వరుసగా పెట్టుకుంటే, In practice. అది అభ్యాసములో పెట్టుకుంటే, Life rotates. Am I right? జీవితం తిరుగుతూ ఉంటే, Yes. And the earth is rotating. భూమి పరిభ్రమించుచున్నట్లుగా We are also rotated. మీరు కూడా తిరుగుతూ ఉంటారు. The earth is revolving around the sun once in a year. సంవత్సరానికి ఒకసారి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. We are also in revolution. మనము కూడా అలాగే తిరుగుతున్నాము. Am I right? నేను చెప్తుంది సరియేనా? So put all God's characteristics into one in your practical life. It will reveal as love. చూడండి, దేవుని యొక్క దివ్య స్వభావాలన్నీ కూడా మీ జీవితంలో మీరు ఉంచుకొని అభ్యాసం చేసినట్లయితే అవన్నీ కూడా ప్రేమగా బయలుపడును. Sensual love is not that. శారీరకమైన ప్రేమ అట్టిది కాదు. That is fleshly love. అది మాంసపు ప్రేమ ఉన్నది. True flesh attracts. ఆ యొక్క నిజమైన శరీరం అనేది ఆకర్షించును. The outcome is dangerous. ఆ యొక్క బయటకు వచ్చేదంతా ప్రమాదకరమైనదే. When you take a live wire, ఒక వైరు తీసుకుంటే, వైరు తీసుకుంటే, and take another one, మరొక వైరు తీసుకొని, which has no life, దానికి జీవం లేదు, దీనికి జీవం ఉంది, just try them. రెండు కూడా కలిపి Or a positive and a negative wire. పాజిటివ్ నెగటివ్ తీసుకొని దాన్ని రాపిడి పెట్టినట్లయితే The spark
వెంటనే ఒక స్పార్క్ బయటకు వచ్చును. So when we are made perfect all divine characteristics, దైవికమైన స్వభావాలు అన్నిటిలో మీరు పరిపూర్ణత చెందినప్పుడు it appears as అది ఎలాగన బయటకు వచ్చును? one single character called ఒకే ఒక స్వభావంగా బయలుపడిన అదేంటది? love divine. దైవికమైన ప్రేమ. Don't put a full stop after love. ప్రేమకు మీరు ఫుల్ స్టాప్ పెట్టొద్దు. Make it a phrase. దానికి ఒక అర్థపూర్తమైన వాక్యంగా పెట్టండి. What type of love should you have? ఎట్టి ప్రేమ మీకు ఉండాలి? Love divine. దైవికమైన ప్రేమ. Love divine is without blemish. దైవికమైన ప్రేమ అంటే దోషము లేని ప్రేమ. It is holy. అది పరిశుద్ధమైనది. That is New Jerusalem. అదే నూతన యెరూషలేము. Many people don't understand. అనేకులు దీని అర్థం కాదు వారికి. They look at it as a building. అది చూస్తే ఒక కట్టడంలా కనబడుతుంది అంటారు. As if we see a dream also. అలాగే కలలు కూడా కంటూ ఉంటారు. New Jerusalem is the eternal habitation of God. God dwells in love. Zephaniah. నూతన యెరూషలేము అనేది దేవునికి నివాస స్థలముగా ఉన్నది. దేవుడు ప్రేమలో నివాసము చేయుచున్నారని జెఫన్యా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. God rests in his love. దేవుడు తన ప్రేమలో ఆయన శాంతము వహించి ఆయన నివసించుచున్నారు. 17వ వాక్యము. 17th verse. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందుని సంతోషము చేత ఆయన హర్షించును. God will rest in his love. దేవుడు తన ప్రేమలో విశ్రాంతి పొందును. In other words, మరొక మాటలో as the psalmist says, God dwells in Zion. కీర్తనలో చదువుతున్న విధముగా యెహోవా సియోనులో వాసిగా ఉన్నారు. Zion is a capital of New Jerusalem. సియోను అనగా నూతన యెరూషలేముకు రాజధాని పట్టణము. And Bible says it is Mount Zion in Revelation 14:1. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అది సియోను పర్వతం అని చెప్పి ప్రకటన 14:1లో చదువుచున్నాము. Literally, what is a mountain? Children say. అక్షరానుసారంగా చెప్పండి, పర్వతము అనగా ఏమి? Literally, geographically, what is a mountain? అక్షరానుసారముగా మనము జాగ్రఫీ ప్రకారంగా చూసినప్పుడు కొండ లేక పర్వతం అనగా ఏమి? Heap of rock and mud. ఒక ఎత్తైనటువంటి రాళ్ళు మట్టితో కూడినటువంటి స్థలము. Mountain stands for as a heap of కొండ అనగా rocks and dust. రాళ్ళు రప్పలు దుమ్ముతో కూడినటువంటి గొప్ప పెద్ద కుప్ప. Rock stands for people. ఆ యొక్క రాళ్ళు లేక బండలు అని చెప్పినప్పుడు జనులకు సాదృశ్యముగా ఉన్నది. Peter, Jesus said, యేసు ప్రభు పేతురుతో అదే మాట చెప్పి ఉన్నారు. thou art a rock. నీవు ఒక బండము, upon you will build my temple. నీ మీద నా సంఘమును కట్టుదును. రాళ్ళు అనగా Jesus is said to be a cornerstone. యేసు ప్రభు మూలరాయిగా పిలువబడుచున్నారు. Apostles are called as foundation stone. అపోస్తలులు పునాది రాళ్లుగా పిలువబడుచున్నారు. Stones also speak about human beings. రాళ్ళు కూడా మానవునికి సాదృశ్యంగా చెప్పబడుచున్నది. What does dust speak of? ఆ యొక్క దుమ్ము లేక ధూళి అనగా ఏమి? Dust speak of human beings. ఆ యొక్క ధూళి అనగా మానవులే అయ్యున్నారు. God made man out of the dust of the ground. దేవుడు నేల మట్టితో మానవుని నిర్మించి ఉన్నారు. So dust and rock, they speak about human beings. కాబట్టి రాళ్ళని చెప్పినా ధూళి అని చెప్పినా అది మానవులకే So సాదృశ్యం. what is Mount Zion? మరి సియోను పర్వతం ఏంటి? Tell me. చెప్పండి. A heap of human beings. ఒక ఎత్తుగా కుప్ప చేయబడినటువంటి మానవులు మనుషులై ఉన్నారు. The Bible says in 14:1 Revelation, అందులో ప్రకటన 14:1లో చూస్తున్నాము, the lamb stands on Mount Zion, ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది. and 144 foxes also. 144,000 నక్కలు కూడా. In many Bibles it's written like that. అనేకమైన బైబిల్ అలా వ్రాయబడి ఉన్నది. One lamb ఒక గొర్రె పిల్ల and one more 1,44,000. 144,000 Only lambs. గొర్రె పిల్లలే. Only lamb-like people can go to Zion. గొర్రె పిల్లల వంటి వారే సియోనుకు వెళ్ళగలరు. All of us can dream about Zion and go down to hell. మిగిలిన వారు సియోను గురించి కలలు కంటూ నరకానికి వెళ్ళిపోతారు. Understand me? అర్థమవుతుందా? It's a character shines. కాబట్టి మీ స్వభావమే ప్రకాశించును. You know, in the schools, when we leave the school, పాఠశాలలో మనం చదువుకున్న తర్వాత స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు in our day we used to carry an autograph to all the teachers. అందరు టీచర్ల దగ్గరకు వెళ్ళి ఆటోగ్రాఫ్ వాళ్ళ సంతకాలను పెట్టించుకుంటాము. And they used to write something wishing us. ఏదో వాళ్ళకి మంచి కోరుతూ వాళ్ళు రాస్తూ ఉంటారు. So as a protocol, we used to take it first of all to our class teacher. కాబట్టి మొదటిగా ప్రారంభంగా వెళ్ళి మా క్లాస్ టీచర్ ఎద్దకు వెళ్తాము ఆటోగ్రాఫ్ కోసం. When I took it to my class teacher, నా క్లాస్ టీచర్ ఎద్దకు నేను తీసుకుని వెళ్ళినప్పుడు he పుస్తకము looked at my face and wrote something. నాకు ముఖం చూసి ఏదో రాసిందామా. He wrote, character is the noblest of all. అన్నిటికంటే అతి ఘనమైనది నీ స్వభావమే అని రాసింది. Many teachers wrote many things. అనేకమైన టీచర్లు అనేకమైన కార్యాలు రాశారు, I కానీ forgot everything. వాటన్నిటిని మర్చిపోయాను. The only thing I remember is, ఒకటి గుర్తు పెట్టుకున్నాను. he was a Christian teacher. ఆమె క్రైస్తవురాలైనటువంటి He allowed ఉపాధ్యాయురాలు. me because I was a Christian. ఎందుకంటే నేను కూడా క్రైస్తవురని నేను చెప్పినందుకు. So he wrote in my autograph, character is the noblest of all. ఈ స్వభావమే అన్నిటికంటే బహుఘనమైనదై ఉన్నది. And he told me, God bless you. ఇంకా నాతో చెప్పాడు, దేవుడు నిన్ను దీవించును గాక అని He never చెప్పాడు. said it to some other students. One drunkard's wife ఒక త్రాగబోతు యొక్క భార్య daily used to drink and come and beat their wife. రోజు తాగి భార్యను కొడుతూ ఉంటాడు. Daily used to say, when
will this man die? ఎప్పుడు ఆమె చెప్తాడు ఎప్పుడు సస్తాడో ఇతను అని. One day he died. ఒక రోజు చచ్చిపోయాడు. She started beating on the breast and crying. ఇప్పుడు బాగా రొమ్ము కొట్టుకుంటూ భార్య ఏడుస్తూ, "Ayo, lost my beloved husband." అయ్యో నా ప్రియమైన భర్తను పోగొట్టుకున్నానే. Yes, only one mistake. అయ్యో ఒక్క తప్పిదమే అతను చేసేవాడు. At times he used to drink a little, that's all. అప్పుడప్పుడు ఏదో కొంచెం తాగేవాడు అంతే. All other you are very nice. మిగిలిన విషయాలలో చాలా మంచోడండి. Give testimony but don't give false testimony. సాక్ష్యాలు చెప్పండి కానీ అబద్ధపు సాక్ష్యాలు ఇలా అంతా చెప్పొద్దు. English people say all the dead are good. Why I am saying it? ఎందుకు చెప్తున్నానంటే Your character will follow you even after your death. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ స్వభావం నీ వెంట వచ్చును. Abdul Kalam is dead. అబ్దుల్ కలాం గారు చనిపోయారు. His character speaks even today. ఆయన స్వభావం ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నది. Manmohan Singh is dead. మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. Even today character speaks. ఇప్పటికి కూడా ఆయన స్వభావం మాట్లాడుతున్నది. John is dead. Peter is dead. James is dead. యోహాను చనిపోయాడు, పేతురు Paul is చనిపోయాడు, dead. Jesus is dead. పౌలు చనిపోయాడు, యేసు చనిపోయారు. But even today, కానీ ఈ దినం వరకు కూడా what is speaking? ఏమి మాట్లాడుతున్నది? Two things. రెండు కార్యాలు, Their character and their works. వారి యొక్క స్వభావము వారి యొక్క క్రియలు. Understand? అర్థమవుతుందా? When you die, your works will follow you. మీ క్రియలు మిమ్మల్ని వెంబడించును. 14వ అధ్యాయము 13వ వాక్యము. వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. When you die, your works with your character will follow you. మీరు చనిపోయినప్పుడు మీ క్రియలు మరియు స్వభావం మీ వెంట వచ్చును. Therefore Hebrew 11th chapter says, though they are all dead, yet they all speak. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుచున్నాము, వారందరూ మృతి చెందినను వారు మాట్లాడుచున్నారు. Even after a death, only one thing will be your testimony. మీరు చనిపోయినప్పటికీ ఒకే ఒక సాక్ష్యం మీకు మిగిలి ఉండును. Your good divine character and your good works. మీకు దైవిక స్వభావములు, మీ సత్క్రియలు. And then only you can go to the highest region in eternity in heaven. అప్పుడు మాత్రమే పరలోకములోని నిత్యములోని అత్యున్నతమైన స్థానములకు మీరు వెళ్ళిపోగలరు. There are many songs composed of Zion. సియోను గురించి అనేకమైన పాటలు కట్టి ఉన్నారు. Oh, the golden stones, precious stones, బంగారపు రాళ్ళు, అమూల్యమైన రాళ్ళు, onyx stones, ఆనిక్స్ రాయి, సూర్యకాంత రాయి, pearl gates. ఆ యొక్క ముత్యపు గుమ్మములు. When the workers die, the pastors send condolence letter. సేవకులు మరణిస్తే పాస్టర్లు ఒక సంతాప సందేశాన్ని పంపిస్తారు. Today one pearl is attached to Zion. ఈ రోజు సియోనుకు ఒక ముత్యము వెళ్లి చేరి ఉన్నది. These are human slogans. ఇవన్నీ కూడా మానవ నినాదాలు. Yes, only your character will make you Zion. మీ స్వభావాన్ని సియోనుగా మార్చును. Zion is a spiritual substance. సియోన్ అంటే ఒక ఆత్మీయమైనటువంటి అది కార్యమై ఉన్నది. Everybody say, అందరూ చెప్పండి. Zion is a spiritual substance. సియోన్ అనగా ఆత్మీయమైన పదార్థము. Only with human character it can be made. మానవుని యొక్క స్వభావం, ఈ స్వభావాలతోనే దాన్ని కట్టి లేపుకొనగలరు. And the yardstick for your character is Father's perfection. మీ స్వభావం యొక్క కొలకర్ర ఏంటంటే తండ్రి యొక్క పరిపూర్ణత. And New Jerusalem is a city. నూతన యెరూషలేము ఒక పట్టణమై ఉన్నది. Yes, that is for the believers. అది విశ్వాసులకై ఉన్నది. Yes. In Zion is for the workers, we say. సియోను సేవకులకని చెప్తూ ఉంటాము. For two reasons. రెండు కారణముల కొరకు అలా చెప్తాం. Jesus came to this earth యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. as a pastor or as a teacher. ఆయన ఒక బోధకుడిగా, ప్రసంగికుడిగా వచ్చి ఉన్నారు. Mount Zion he stands as a lamb. సియోను పర్వతం మీద గొర్రెపిల్లగా నిలబడుచున్నారు. John said about him in John 1:29. యోహాను సువార్త 1:29 యేసు ప్రభు గురించి చెప్పుచున్నారు. Oh, the Lamb of God which takes away the sin of the whole world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. He was killed as a lamb. ఆయన గొర్రెపిల్ల వలె వధించబడి ఉన్నారు. He never opened his mouth at the time of tribulation. ఆయన శ్రమకాలంలో ఆయన నోరు తెరవలేదు. When his judgment was taken away, he was humiliated. ఆయన న్యాయ విమర్శ తొలగించబడినప్పుడు ఆయన అవమానపరచబడి ఉన్నారు. He never opened his mouth. ఆయన నోరు తెరవలేదు. Isaiah said his voice was not heard in the street. యెషయా చెప్పుచున్నాడు ఆయనకు స్వరము వీధులలో వినబడదు. Oh, speak about the beautiful characteristics of Jesus. యేసు ప్రభు యొక్క దివ్య స్వభావాలు, అందమైన స్వభావాల గురించి మాట్లాడుకోండి. In Zion the lamb stands. సియోనులో గొర్రెపిల్ల నిలబడుచున్నాడు. And 1,44,000 people also. The Bible never says there are people and 1,44,000 with him. 1,44,000 జనులు అని చెప్పబడలేదు. 1,44,000 మంది నిలబడుచున్నారని రాయబడి ఉన్నది. So naturally they cannot be foxes or wolves. కాబట్టి వారు ఏమి నక్కలు తోడేళ్లు అయ్యుండరు. Because they cannot live with the lamb. ఎందుకంటే వారు గొర్రెపిల్లతో సహా నివాసం చేయలేరు. Only lamb like people can go to Zion. గొర్రెపిల్ల వంటి వారు మాత్రమే సియోనుకు వెళ్ళగలగదురు. Humble people. తగ్గింపు గలవారు, Meek people. సాత్వికము గలవారు, Gentle people. మృదువైన వారు, Loving people. ప్రేమించేవారు, Merciful people. కైకరము గలవారు. The characteristics of the Spirit.
ఆత్మ యొక్క స్వభావాలు కలిగిన వారు. All the characteristics will make you a lamb. ఈ 9 స్వభావాలు కూడా మిమ్మల్ని ఒక గొర్రె పిల్లగా మార్చును. Further, you need to be filled with the Spirit of God. దాని కొరకే మీరు దేవుని ఆత్మతో నింపబడవలెను. And the Spirit must constantly work in you. ఆ ఆత్మ కొనసాగించి మీరు క్రియ చేయవలెను. If you have the real anointing, నిజమైన అభిషేకం మీకు ఉండాలంటే as you enter the door, డోర్లను లోపలికి వస్తున్నప్పుడే you have come to the presence of God. దేవునికి సన్నిధానానికి వచ్చి ఉన్నాం. The hall is God's presence. ఈ హాల్ అంతా దేవునికి సాన్నిధ్యం. When you come to presence of God, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు you must see Jesus invisibly ఆత్మలో యేసుని దర్శించాలి. and say, praise Lord, praise Lord. స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటూ రావాలి. You come and sit in his feet. ఆయన పాదాల ఎత్తుకొచ్చి మీరు కూర్చోవాలి. When Mary sat at the feet of Jesus, మేరీ యేసు పాదముల ఎత్తు కూర్చున్నప్పుడు he shed tears ఆమె కన్నీరు కార్చింది. and poured ointment ఆ అత్తరును పోసింది. and wiped his feet with the hair. ఆయన యొక్క పాదములను ఆ యొక్క తల వెంట్రుకలతో తుడిచినది. That is a true worship. అదే నిజమైన ఆరాధన. You must do it voluntarily. నీ అది మీరు స్వచ్ఛందంగా చేయవలెను. I wish our church has come back to that state. మన సంఘమంతా కూడా అట్టి ఆదిమ స్థితికి రావాలని కోరుచున్నాను. Is it possible? అది సాధ్యమేనా? How many of you believe it is? ఎంతమంది నమ్ముతున్నారు అది సాధ్యమని? Positively. అది అనుకూలమైనగా నిశ్చయముగా సాధ్యము. Right? Let's praise God. అయితే మన దేవుని బాగా మన స్తోత్రం చేయుదము. Lord, bring our church to that state. దేవా మా సంఘమును అట్టి స్థితిలోకి మరలా తీసుకుని రమ్ము. As we enter the hall, we are entering into the presence of God. ప్రార్థనా మందిరం వస్తున్నప్పుడే దేవుని సన్నిధానానికి వచ్చుచున్నట్లుగా From రావాలి. there we must start praising you. అక్కడ నుండి దేవుని స్తోత్రం చెప్పుకుంటూ రావాలను. In the end time generation, ఎందువలంటే అంత్య దినములలోని సంతానము Paul wants in 2 Timothy 3:5. పౌలు 2 తిమోతి 3:5 హెచ్చరించుచున్నాడు. They will have only a form of godliness, వాళ్ళు పైకి భక్తి గల వారి వాళ్ళే కనబడుదురు. but they will never have the true virtue, అయితే or value, or power. నిజమైనటువంటి స్వభావము వారికి విలువయో శక్తియో వారిలో ఉండదు. They appear to be godly, but they are not godly in. వారు పైకి దైవభక్తి పరులమైన కనబడతారు కానీ అంతరంగంలో They appear to be saints, but they are not really saints. బయటికి పరిశుద్ధుల వలె ఉంటారు, నిజమైన పరిశుద్ధులు కాదు. You cannot even dream about going to New Jerusalem or Zion. కనీసం నూతన సియోనుకు వెళ్ళడానికి కలలో కూడా మీరు చూడలేరు. In fact, there is no place called New Jerusalem or Zion. ఒకవేళ నూతన సియోను అనే స్థలమే లేకపోతే, Yes. Now only we are going to form that New Jerusalem and Zion. మనమే వెళ్ళి నూతన సియోనుగా మనం రూపొందించబడుతున్నాము. That is a truth. అది నిజము. When the Lord shall build up Zion, He will appear in His glory. యెహోవా సియోను కట్టి ఆయన మహిమలో ప్రత్యక్షమగుదుడు. Yes. Zion is built with character. సియోను అనగా స్వభావంతో కట్టబడినది. Can a building can have character? ఈ కట్టడానికి ఏమైనా స్వభావం ఉంటుందా? Tell me what is the character of your dad? మీ తండ్రి స్వభావం ఏంటో చెప్పండి. Prem. Tell me what is the character of your house? మీకు ఇంటి స్వభావం ఏంటో చెప్పండి. No character. దానికే స్వభావం లేదు. John saw them as a type. యోహాను వారందరినీ కూడా ఒక సాదృశ్య రూపంలో చూస్తున్నా. Because church is compared to a building. ఎందుకంటే సంఘం అనేది కట్టడం లాగా పోల్చబడినది. Church is compared to a city. సంఘం ఒక పట్టణంతో పోల్చబడింది. Church is compared to a woman. సంఘం ఒక స్త్రీతో పోల్చబడింది. So how can all these things put together? మరి ఎన్ని కలిపి ఎలా కనబడతాయి? It's all only symbols. ఇవన్నీ కూడా సాదృశ్య రూపకములు. What is the church? సంఘం అంటే ఏంటి? What is church? సంఘము అనగా ఏమి? A group of called out people. పిలువబడినటువంటి ఒక గుంపు జనాంగము. And when Jesus comes, యేసు వచ్చినప్పుడు He will go, other things will be left behind. మీరు వెళ్ళదురు కానీ ఇవన్నీ కూడా విడవబడను. We are wasting our time. మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. Solomon built a very beautiful temple in the world history no king has ever built. సొలొమోను ప్రపంచ చరిత్రలోని ఏ రాజు కట్టినటువంటి బ్రహ్మాండమైన దేవాలయం కట్టి ఉన్నాడు. But they are broken into pieces. అయినప్పుడు అది ముక్కలు ముక్కలు బద్దలైపోయింది. He lost his name in the list of the righteous people. నీతిమంతుల యొక్క పట్టికలోనే తన పేరునే పోగొట్టుకున్నాడు. So don't be crazy in doing buildings. అందువల్ల కట్టడాలు కట్టే విషయంలో పిచ్చి పట్టి చేయవద్దు. I was also doing it, but I never repented. ఒకనొక కాలం నేను చేస్తూ ఉండినాను కానీ మారుమనసు పొందాను. We must make convenience. I don't say no. మీరన్నీ అనుకూలంగా చేసుకోవచ్చు We కాదనట్లేదు. must maintain the building. మీకు కట్టడాన్ని మీరు కాపాడుకోవలెను. We need it for people to come and worship. జనులు వచ్చి ఆరాధించుకోవడం మన కట్టడంలో కావాలి. Don't go for a competition in building houses. కానీ బిల్డింగ్ కట్టే విషయంలో పోటీ పడి కట్టుకోవద్దు. You will lose everything. Then there's no benefit in it. కొన్ని క్షణాల్లో అంత నాశనం అయిపోద్దు, ప్రయోజనం ఉండదు. Rather build up your character. మీ స్వభావాన్ని కట్టి లేపుకోండి. The workers, the faith should build up Zion. విశ్వాస గృహంలోని సేవకులు సియోను వలె కట్టబడవలెను. By living a life of being filled with divine love. దైవికమైన ప్రేమతో జీవితాన్ని కట్టుకొనుచు మేము పైకి వెళ్ళవలెను. Then only we are building Zion. అప్పుడే మన సియోను కట్టుదుము. So Jesus said when He build up Zion, He'll appear in His glory. అందువల్ల యేసు చెప్పుచున్నారు నేను సియోను కట్టి నీ మహిమలో ప్రత్యక్షమగుదునని.
That means అనగా only when our life is turned out to be a perfect Zion, Jesus will come to take us all away. మన జీవితం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి సియోనుగా కట్టబడనో అప్పుడు యేసు ప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్ళుదురు. The 20th picture says as new heaven. 21వ పటంలో చూడండి, క్రొత్త ఆకాశము లేక నూతన ఆకాశం అని చెప్పుచున్నాడు. This new heaven God has prepared for the Old Testament saints. ఈ యొక్క క్రొత్త ఆకాశముని దేవుడు పాత నిబంధన పరిశుద్ధులకు నియమించి ఉన్నారు. But John the Baptist, Jesus said, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసు చెప్పుచున్నారు, among all those who were born of women, John the Baptist is the greatest. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను శ్రేష్ఠుడు. But the least in the kingdom of heaven is greater than John the Baptist. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు. John the Baptist cannot build up Zion. బాప్తిస్మ ఇచ్చే యోహాను సియోను కట్టలేదు, He can build up only new heaven. నూతన ఆకాశమునే కట్టగలగును. 19th picture speaks about new earth. 19వ పటము చూడండి, క్రొత్త భూమి. This new earth is only for the saved people. ఈ క్రొత్త భూమి ఎవరికంటే రక్షణ పొందిన వారికే. One of the malefactors who acknowledged Jesus. యేసు ప్రభుని అంగీకరించినటువంటి అనేక మందిలో చూచినప్పుడు, Malefactor. ఆ యొక్క సిలువపైన దొంగను చూసినప్పుడు, The thief. ఆ దొంగ Jesus said, today you will be with me in paradise. ఆ సిలువపైన దొంగతో యేసు చెప్పి ఉన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. What is paradise? పరదైసు అనగానేమి? Temporary, తాత్కాలికమైన resting విశ్రాంతి తీసుకునే place ఒక స్థలము. of ఎవరికి? the departed saints. అది మృతి చెందిన పరిశుద్ధులకు. So when you die today, ఈ రోజున మరణిస్తే, if a righteous person, నువ్వు నీతిమంతుడు అయితే your soul go to paradise and stay there. నీకు ఆత్మ పరదేశులకు వెళ్ళి అక్కడ ఉండును. Only when Jesus comes, యేసు వచ్చినప్పుడు మాత్రమే the grace will open, your soul will come out. ఆ యొక్క సమాధులు తెరవబడను, నువ్వు పైకి లేచెదవు. Till then your soul will rest in paradise. అప్పటి వరకు కూడా నీ ఆత్మ పరదేశంలో విశ్రాంతి పొందును. Saint Paul is there. అపోస్తలుడైన పౌలు John is ఉన్నాడు, there. యోహాను ఉన్నాడు, James is there. యాకోబు ఉన్నాడు. Yes, except Jesus, all others are there only. యేసు ప్రభు తప్ప మిగిలినటువంటి పరిశుద్ధులకు ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి. Only Jesus went to the throne of the Father. యేసు ప్రభు మాత్రమే తండ్రి సింహాసనమునకు వెళ్ళి ఉన్నారు. Revelation 3:21. ప్రకటన 3:21లో I overcame and am set down in my Father's throne. నేను జయించిన తండ్రితో పాటు సింహాసనం కూర్చుని ఉన్నాను. If you overcome, I'll bring you to this place. నువ్వు కూడా జయించినట్లయితే ఆ స్థలమునకు తీసుకుని వెళ్ళుదురు. So these are the eternal habitations. ఇవన్నీ నిత్య నివాసములు. Hallelujah. From today you are going to change your life. ఈ రోజు నుండి మీరు మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు. Yes, how? ఎలాగునా? You are going to build up New Jerusalem and మీరు సియోను నూతన యెరూషలేమును దేన్ని కట్టబోతున్నారు? your pastor may shout, sister, we are going to New Jerusalem and Zion. You say, fool, don't know what is in New Jerusalem? సోదరుడా సోదరి, మనమంతా నూతన సియోను వెళుతున్నామని చెప్పి ఎవరైనా చెప్పినట్లయితే బుద్ధిహీనుడా అలాగునా? Don't worry, God is building a house for you with golden street, they may say. మీరేం కలవరపడవద్దు, దేవుడు మనకు ఒక స్థలం సిద్ధపరచుచున్నాడు, బంధువారి వీధిలో ఉన్న పట్టణం అని చెప్తున్నారు. Don't go to fight with him. వారితో వెళ్ళి పోట్లాడటానికి వెళ్ళొద్దు, He may backslide. అతను వెనకబడిపోతాడేమో. Pray for him. వారి కొరకు ప్రార్థన చేయండి, That God may give him knowledge. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చినట్లుగా. Yes. పోపట్లేదు. Rather, I wish that everybody must come to the right understanding before they do the ministry. సేవ చేయటకు ముందుగా అందరూ సరైన గ్రహింపుతో రావాలి అని, గ్రహింపు కలిగి సేవ చేయాలని కోరుచున్నాను. All right, now let's close our eyes. ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకుందాం. In the last days, అంత్య we దినములలో are to the last day. చివరి దినములకు వచ్చి ఉన్నాం. Very soon, Psalms 1 or 2 says, 102వ కీర్తన మనం చదువుచున్నాము. when the Lord shall build up Zion, he'll appear in his glory. యెహోవా సియోను కట్టి తన మహిమలో ప్రత్యక్షమగు. 102:16. ఏలయనగా యెహోవా సియోను కట్టి తన మహిమలో ప్రత్యక్షమగును. 1 or 2:16. 102:16. when the Lord shall build up Zion, he shall appear in his glory. ఏలయనగా యెహోవా సియోను కట్టి తన మహిమలో ప్రత్యక్షమగును. Then when your life is made perfect in all divine characteristics like Zion, you will become the dwelling place of God. ఎప్పుడైతే మీరు సియోను వలె మీ జీవితంలో సమస్తమైన దైవిక స్వభావాన్ని కట్టి లేపుకొనుచున్నారో అప్పుడే మీరే